నిరుద్యోగుల చలో సచివాలయం పిలుపుతో రోజంతా టెన్షన్ పుట్టించింది. నిరుద్యోగుల ఆందోళనతో ముందే అప్రమత్తమైన పోలీసులు గురువారం రాత్రి నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అయినా కొందరు నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి రాగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం నోటిఫికేషన్లు ఇచ్చే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని చెప్తున్నారు విద్యార్థులు. నిరుద్యోగుల చలో సచివాలయం పిలుపుతో రోజంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. అలాగే మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఇంద్రానాయక్ గారు, మానవతారాయ్ గారు, రవి గారు, జూమ్ లైవ్ లో మహిపాల్ గారు, ప్రత్యూష గారు, శృతి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. రేట్ ముందుగా మా ఎడిటర్ భరత్ తో స్టార్ట్ చేద్దాం. భరత్, ఈ రోజు హైదరాబాద్ లో నిరుద్యోగుల ముట్టడితో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? సో అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రధాన డిమాండ్ నీళ్లు, నిధులు, నియామకాలు. ఓకే, సో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నియామకాల విషయంలో కన్విన్స్ చేయలేకపోయింది పబ్లిక్ని, ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయింది. వాళ్ళు 1,30,000 పోస్టులు మేము భర్తీ చేశారని చెప్పారు, కానీ నిరుద్యోగులు దాన్ని కరెక్ట్ వేలో అయితే తీసుకోలేదు. వాళ్ళైతే అన్హ్యాపీగా ఉన్నారు. నిరుద్యోగుల వల్లే ఓడిపోయింది బీఆర్ఎస్, ప్రధాన కారణం గ్రూప్ 1 లీకేజెస్ కానీ ఇటువంటి ఇష్యూస్ కానీ. సో ఇప్పుడు 20 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. సో వచ్చిన తర్వాత నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు, అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. సరే, ఎక్కడ వాళ్ళని అక్కడ ఓయూలు అరెస్ట్ చేశారు. బట్ నిరుద్యోగుల తరపున ఎప్పుడు సమస్య వచ్చినా, అది గ్రూప్ 1 అయినా డిఎస్సీ అయినా, మన జీ తెలుగు న్యూస్ పక్షాన ముందు దాన్ని టేకప్ చేస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులు హ్యాపీగా ఉంటేనే ఏ ప్రభుత్వమైనా హ్యాపీగా ఉండగలదు, ఆ రాష్ట్రం కూడా హ్యాపీగా ఉండగలదు. సో అందుకని మనం ఇది పార్టీ వైజ్ గా కంటే కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అని కాకుండా నిరుద్యోగ అభ్యర్థులను ఎక్కువ తీసుకున్నాం. ప్లస్ జవాబు కూడా అధికార పక్షం నుంచి రావాలి కాబట్టి అధికార పక్షం నుంచి ప్రతినిధిగా మన ప్యానలిస్ట్ ను పెట్టుకున్నాం. సో మనతో పాటు మీరు చెప్పినట్టు అందరు ఉన్నారు. మరి కాసేపట్లో తెలంగాణ విటలు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మహిపాల్ యాదవ్ గారు ఉన్నారు జూమ్ లో. మహిపాల్ యాదవ్ గారు నమస్తే. నమస్తే. మీరు అప్పట్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఫైట్ చేస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. ఏం అంటే హ్యాపీగా లేరా నిరుద్యోగులు? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా అంటే ఇది నిరుద్యోగులనేమో అన్ఎండింగ్ ప్రాసెస్. కొంచెం ఫ్రేమ్ సెంటర్ చేసుకోండి, సైడ్ లో ఉన్నారు మహిపాల్ యాదవ్ గారు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, చెప్పండి. అదే ఈ రోజు అయితే వాళ్ళు సచివాలయం ముట్టడికి నాకైతే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఎవరెవరు చేసిర్రో నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఇచ్చి ఉంటే నేను ఏదన్నా వాళ్ళకి అడ్వైస్ లాంటిది ఏదన్నా చేసేటోనేమో. బట్ ఒకటైతే చెప్పగలుగుతున్నా, అసలు పోయేటోడికి, పోనోడికి, సంబంధం ఉన్నోడికి, సంబంధం లేనోడికి ఒక్కొక్కరికి 10 సార్లు కాల్. నాది నిజామాబాద్ జిల్లా. నాకు నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 10 కాల్స్ వచ్చినాయి. ఒకటి దర్పల్లి మండలం నుంచి, తర్వాత సిరికొండ స్పెషల్ బ్రాంచ్ అని, టాస్క్ ఫోర్స్ అని, ఎస్ఐలు, సిఐలు. అంటే ఒక్కటైతే చెప్తున్నా ఏంటంటే వీళ్ళకు కొంచెం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు ఎవరు చేస్తుర్రు, ఒకవేళ చేయాల్సి వస్తే హౌస్ అరెస్ట్ ఎవరిని చేయాలి, లేదంటే కన్విన్స్ చేయాల్సి వస్తే ఎవరిని చేయాలనే అది లేకుండా ఒక కలగూర గంపలాగా సంబంధం లేని వ్యక్తులను కూడా ఫోన్లు చేసి కొంత అరెస్ట్ అయితే చేసిరు అన్న. అది ఓకే. మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఇవాళ? మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారా? నన్నేం హౌస్ అరెస్ట్ చేయలేదు, కానీ ఒక 10 కాల్స్ దాకా వచ్చినాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. వస్తే నేను వెళ్ళట్లేదు, నాకు వాళ్ళేం పిలుపునివ్వలేదు, నాకు ఇక్కడ చెప్పలేదని చెప్పినా. ఒక్కటి ఫ్రాంక్లీ చెప్పాలంటే వాళ్ళు హరీష్ రావుని కలిసింది నేను అది తెలంగాణ భవన్ అని పెట్టుకున్నారు. యాక్చువల్ తెలంగాణ పేరు వాడొద్దు, అది బీఆర్ఎస్ భవన్ అని పెట్టుకోవాలి. ఆ బీఆర్ఎస్ భవన్ లోకి వెళ్ళి హరీష్ రావు గారిని కానీ ఇంకా మిగతా వాళ్ళని కలవడం నాకైతే వ్యక్తిగతంగా ఇష్టం లేదు. వాళ్ళు భవిష్యత్తులో కూడా ఒకవేళ బీఆర్ఎస్ తో కలిసి పోరాటాలు చేయాలనుకుంటే నేను అట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాను. ఎందుకంటే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు పూర్తి చేయకపోవడం వల్లనే 2 లక్షలు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళ వల్లనే ప్రవళిక లాంటి అమ్మాయి సూసైడ్ చేసుకుంది. పేపర్ గ్రూప్ 1 ఒకసారి 2 సార్లు లీక్ అయింది. రేణుకా ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. జనార్దన్ రెడ్డిని
తీసేసిర్రు, మాజీ టీఎస్పీఎస్ చైర్మన్ తీసేసిర్రు. అనేక అవస్థలు గ్రూప్ 2 విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ. మళ్ళీ నిరుద్యోగులలోనే చాలా జ్ఞానం ఉంటదండి, చాలా సమర్థులు. నిరుద్యోగులు అంటే అసమర్థులు గారు, నిరుద్యోగులు అంటే జ్ఞానవంతులు. గ్రూప్ 2, గ్రూప్ 1, డిఎస్సి. బీఆర్ఎస్ పిలుపునిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు. బట్ ఇప్పుడు ఏంది నిరుద్యోగుల స్టేటస్ ఏంది? రేవంత్ సర్కార్ బానే ఉందా బాలేదా? మీ ఒపీనియన్ ఏంది? నా ఒపీనియన్ ఏంటంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కొంచెం బెటరు. ఎందుకంటే కొన్ని ఖాళీలు నింపడం వల్ల కొద్దిమంది సీనియర్లు అనేటోళ్ళు ఎక్కడికక్కడ కొద్దిమంది వేరే పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చుంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఒక్క జాబ్ కూడా ఫిల్అప్ చేస్తాను వాళ్ళు ఇయ్యలేదు మాట. ఒక్కటి కూడా మేము చేస్తామని చెప్పలేదు. ఇలా కొద్ది మంది కన్నా జాబులు వచ్చినాయి. బట్ వాళ్ళు 2 లక్షలు ఇస్తా అన్నారు. ఆ 2 లక్షలు కూడా ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. దానికి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని జాబులు ఉన్నాయి, డిఎస్సిలో ఎన్ని ఉన్నాయి, జేఎల్లో ఎన్ని ఉన్నాయి, డిఎల్లో ఎన్ని ఉన్నాయి, పోలీస్ జాబులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం చెప్తే బాగుంటది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలలో ఈ మిగిలిన 2 లక్షలకు ఏదైతే తక్కువ ఉన్నాయో అవి భర్తీ చేస్తారా చెయ్యరా కొంచెం క్లియర్ కస్టర్ గా కొంచెం చిక్కడపల్లి లైబ్రరీ కూడా వచ్చి చెప్తే ఓపెన్ గా ఉంటే ఈ ప్రభుత్వానికి కొంత మంచి పేరు వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ చెప్పకుండా ఇప్పుడు మానవతరాయణ లాంటి వాళ్ళు పాపం చాలా డిపెండ్ చేయడానికి కష్టపడుతుంటారు. కానీ నేను ఇప్పుడు సీఎం అయినా వచ్చిన తప్పేముందండి? మీరే అన్నారు నిరుద్యోగులతో కష్టపడితే వచ్చిన ఈ ప్రభుత్వం అన్నప్పుడు. ఆయన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా నేను 40 లక్షల మంది నిరుద్యోగుల కష్టార్జితంతో వచ్చిన అన్నప్పుడు ఒక 2 గంటలు కేటాయిస్తే తప్పేముందండి? చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇక నేను ఇవి చేసినా, నేను మిగతా ఈ లోగా చేస్తా అని ఫ్రాంక్ చెప్తున్నాడు కదా. వివిధ వేదికలు నియామక పత్రాలు అందించినప్పుడు చెప్తున్నారు కదా. అది ఎక్కడ క్లియర్? ఇంకా మిగిలిన అనేది రిమైనింగ్ 2 లక్షలకు వాళ్ళకు 50,000 ఇచ్చినామంటారు కదా. ఇంకా 1,50,000 ఎప్పటిలోగా పూర్తి చేస్తామనే దాని మీద స్పష్టత లేదు కదా. జాబ్ క్యాలెండర్ ఇయర్ లేదు, ఏ సంవత్సరంలో ఎన్ని జాబులు ఇస్తామన్నది క్లారిటీ లేదు, ఏ డిపార్ట్మెంట్ లో ఇంకెన్ని ఖాళీలు ఉన్నదన్నది క్లారిటీ లేదు. జాబ్ రాని వాళ్ళకు కూడా మరొక నిరుద్యోగ భృతి లాంటిది ఇస్తున్నారు. పీజీ అయిపోయిన వాళ్ళకు ఒక కార్డు ఇస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ కార్డు ఇస్తామన్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లకు డబ్బులు ఇస్తామన్నారు. ఎంతో కొంత సాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. మొత్తం కంప్లీట్ గా చెప్పిందంతా చేయకపోయినా ఎంతో కొంత వచ్చి ఇప్పుడు నిరుద్యోగులకు ఎగ్జామ్ రాయడానికి కూడా అప్లికేషన్ డబ్బులు తీసుకుంటారు ఏంటండి? మేము వస్తే గవర్నమెంట్ వస్తే తీసుకోమని చెప్పి మళ్ళీ టెట్కు గానీ ఇంకా మిగతా వాటికి గానీ తీసుకుంటున్నారు. దయచేసి నిరుద్యోగుల దగ్గర ఇక్కడ నుంచి అప్లికేషన్స్ కు డబ్బులు తీసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళ జాబ్ వస్తారో రాదో గ్యారంటీ లేదు, ఇంకా డబ్బులు ఎందుకండి వసూలు చేయడం? ఒకసారి ప్రత్యూష గారిని అడుగుదాం. ప్రత్యూష గారు, ఎస్ చెప్పండి, ఎందుకు మీరు ఆందోళనకు పిలుపునిచ్చారు? గుడ్ ఈవినింగ్ అండి. నా కో ఆస్పిరెంట్స్ కి, మానవతరాయ్ గారికి, మహిపాలన్న గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారం. యాక్చువల్లీ సార్, యాజ్ వి ఆల్ నో, 18 months అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. సో ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి లేవండి. అంటే ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చాయో, సో వాట్ ఎవర్ ద 11,000 విచ్ వర్ ఫిల్డ్, అది కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందనమాట. ఇంతకు ముందు అంటే చెప్తున్నారు కదా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాము అది ఇది అని చెప్పేసి, అది ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. అండ్ నేను హానెస్ట్ గా చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే 10 years లో నిజంగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వని సంగతి వాస్తవమే. ఒకసారి ఏదో గ్రూప్ 2 మాత్రమే ఇచ్చింది. కానీ గవర్నమెంట్ కొంచెమైనా ఇస్తుంది. కాకపోతే మేమేం అడుగుతున్నామంటే 2 lakh జాబ్ నోటిఫికేషన్ అనేది ఇచ్చినారో, అంటే 2 lakh అంటే ఏకీ సాల్ మే హమ్ 2 lakh బేరోజ్గారీ దేంగే అని చెప్పేసి ఏదైతే ప్రియాంక గాంధీ గారు మాకు మాట ఇచ్చారో, సో అది ఫుల్ఫిల్ చేయాలి. అది ఫుల్ఫిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ 10 years వెయిట్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ వెయిట్ అనేది ఓవర్, అంటే ఆ వెయిట్ అయిపోతుంది అనేసి మేము అనుకుంటున్నాము. అండ్ ఈ రోజు అండ్ వన్ మోర్ కన్సర్న్ నేను మానవతరాయ్ అన్నకి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ అన్న, ఈ రోజు చాలా మంది అమ్మాయిలు ఇవన్నీ నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఈ సెక్రటేరియట్ నిన్న నైట్ చేశారు. సో నైట్ వచ్చి లోకల్ పోలీస్ అంటే నేను కాదు, మా ఫాదర్ బర్త్ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి నేను ఉన్న లోకల్ ఏరియాకి పోలీస్ వాళ్ళు నాతో ఒక అండర్టేకింగ్ ఫామ్ రాయించుకోవడం కానీ, అంటే నేను చెప్తూనే ఉన్నాను నాకు దీనికి సంబంధం లేదు అని. ఎక్కడ కూడా దీని గురించి మేము పోస్ట్ చేయలేదు. ఎక్కడ గురించి
as it is an open debate, I just wanted to put few things in front of even మానవత రాయ్ అన్న కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, నేను కొన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేద్దాం అనుకుంటున్నానండి. Okay. ఇక్కడ నిరుద్యోగులలో కూడా కొంతమంది రాజకీయ కాంక్ష, అంటే లీడర్లు అవ్వాలి, మేము లీడర్లు అవ్వాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది అవ్వాలి అనుకోవడం నేను తప్పు కాదు, అవ్వాలి. కానీ వాళ్ళు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రోజు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండి వాళ్ళు అరెస్ట్ అయినారు. ఎంత మందికి ఇబ్బంది తెలుసా, వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఈ మోతిలాల్ అనే పర్సన్ అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ వెదర్ హీస్ అ స్టూడెంట్ ఆర్ హూ హీ ఈజ్. లిటరల్లీ ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము రీసెంట్ గా కూడా 20th జూన్, లైక్ మేము మొన్న రీసెంట్లీ 20 రోజు కూడా, June 20 రోజు కూడా ఒక పెట్టుకున్నాం ధర్నా చౌక్ లో. వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద పర్మిషన్స్. ఆ రోజు ఇంటెలిజెన్స్ కూడా చాలా నీట్ గా వర్క్ చేసింది. అంటే మాకు ఎటువంటి అరెస్టులు కానీ ఇవేమి లేవు ఆ రోజు. అంటే మేమేం చెప్పాలనుకున్నాం, మా వర్షన్ చెప్పాము వచ్చి. కానీ ఈ రోజు ఇలా ఎవరు పడితే వాడు సెక్రటేరియట్ ముట్టడి అని, ఎవరో ఇంకో అమ్మాయి ఉంటది అంటే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు వీళ్ళు, అంటే వీళ్ళు రాజకీయంగా ఎదగడం కోసము వీళ్ళు అనవసరంగా స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? స్టూడెంట్స్ కూడా ఈ రోజు ఆలోచించాలి. అసలు మనం చదువుకున్న వాళ్ళము ఒక పర్మిషన్ తీసుకొని ఒక చెయ్యాలి అనేది స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దిస్ కన్సర్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ రోజు కొంతమంది గ్రూప్ ఆఫ్ అంటే సెక్రటేరియట్ ముట్టడి లాంటిది కాకుండా ఇందిరా పార్క్ లో ధర్నా చేయాలి అంటారు, అంతేనా? అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు మనము ప్రతి జిల్లాలో వెళ్ళి మీరు జిల్లాలకు సభలు పెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారి దాకా మనం తీసుకెళ్ళండి ఈ ప్రాబ్లమ్ ని. అంతేగాని ముట్టడి ఏంటంటే ముట్టడి. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ చేసినాం మనం, తెలంగాణ మూవ్మెంట్ లో మనం డైరెక్ట్ ముట్టడి చేసినామా? చేయలేదు. అంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ అండి అండ్ ఇంటెలిజెన్స్ కూడా ఇట్లా స్టూడెంట్స్ మాకు సంబంధం లేదు అని అన్నప్పటికీ కూడా వాళ్ళని 6 o'clock వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచడం. ఇంకొకటి, అమ్మాయిలు చాలా మంది రెంట్కు ఉంటారు, హాస్టల్స్ లో ఉంటారు, వాళ్ళని తీసుకొని వెళ్ళడం ఇబ్బంది కదా నిజంగా. అంటే నాకు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఏంది పోలీసులు వచ్చారు అమ్మాయి ఇంటికి అని. ఇంకా చాలా మంది అండి. ఇప్పుడు మేల్ అయితే ఇబ్బంది లేదు, లేకపోతే ఉస్మానియా హాస్టల్ అయితే ఇబ్బంది లేదు, కానీ ఇది అది దిస్ ఇస్ నాట్ అ ఫెయిర్ థింగ్ అండి. అది నేను అన్నకి కన్వే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అండ్ ఏదైతే 2 lakh జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్న, ఒక లూప్స్, అంటే ఈ జాబ్ నోటిఫికేషన్ లో లూపులు పెట్టకుండా కొంచెం రేవంత్ రెడ్డి గారు మేము కలవాలనుకుంటున్నాము. ఒక లాస్ట్ ఛాన్స్, అంటే మేము వస్తాం, నిజాయితీ అయిన నిరుద్యోగులం వస్తాము. సో మాకు ఒక యాక్సెస్ ఇప్పించండి, మా ప్రాబ్లం అనేది మేము అన్నని చెప్తాము. సో దిస్ ఇస్ అ హంబుల్ రిక్వెస్ట్. ఎవ్రీ టైం మీతో మేము ఆర్గ్యూ చేయడం ఇదంతా కాదన్న. ఐ జస్ట్ డోంట్. మీరు మొన్న హరీష్ రావును కలిసారా? హరీష్ రావును కలిసిన వాళ్ళు మీరు ఉన్నారా? లేదు సార్, నేనే కాదండి. ఈవెన్ అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు లేరు హరీష్ రావుని కలిసిన దగ్గర. అండ్ అంటే వీఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ అండి. అంటే ఈ రోజు నేను ఇంకో స్మాల్ థింగ్, హరీష్ రావు గారికి కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే, సార్ మేము సెక్రటేరియట్ ముట్టడికి మద్దతు ఇస్తామని చెప్పిన హరీష్ రావు గారు, అసలు వేరే హరీష్ రావు గారు సార్ ఎందుకండి అరెస్ట్ చేయలేదు? మీ కాంగ్రెస్ పార్టీ సార్ మద్దతు ఇస్తాను అన్నప్పుడు సార్ ని కూడా హౌస్ అరెస్ట్ చేయాలి కదా, మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? మాకు దీంతో నిజంగా ఎటువంటి సంబంధం లేదు. అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ హౌ బ్యాడ్లీ ఐఎమ్ ఫీలింగ్. ఈ హౌస్ అరెస్ట్ అని అదని ఇదని, దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ గవర్నెన్స్. మీరు మరి చెప్పారా పోలీస్ కాదు అమ్మాయిల ఇంటికి వచ్చి ఇట్లా హౌస్ అరెస్ట్ అని చెప్పడం? యా సార్ చెప్పాము. కావాలంటే దెర్ ఆర్ ఫ్యూ వీడియోస్ విచ్ ఆర్ సర్క్యులేటింగ్ ఇన్ ద యూట్యూబ్ ప్లాట్ఫామ్. మీరు చూడండి, ఒక అమ్మాయిని అయితే అంటే గల్లీలో ప్రతి ఒక్కరిని అడుక్కుంటే వెళ్ళారు, ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడుంది. పాపం ఆమెకు అమ్మ నాన్న కూడా లేరు. లిటరల్ ఒక చిన్న ప్లేస్ లో ఉంటది, ఆస్మా అని ఒక ముస్లిం అమ్మాయి. అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఈవినింగ్ 6 o'clock వరకు, ఐ మస్ట్ సే దిస్ సార్, అండ్ ఈవినింగ్ 6 o'clock అంటే ఒక 4:30 ఆ టైంకి నేను ఎమ్మెల్సీ అంజురెడ్డి గారికి కాల్ చేశాను. సార్ ఇలా జరిగింది సార్, ఇలా అరెస్ట్ చేశారంటే సార్ డైరెక్ట్లీ ఏసీపీకి కాల్ చేసి అప్పుడు వాళ్ళతో మాట్లాడారు. ఇలా రిలీజ్ కూడా అయ్యారు సార్ చాలా మంది. 5 of the PC, ఒక 5 పోలీస్ స్టేషన్స్ అనుకుంటా, బొల్లారం అని ఇలా కొన్ని పిఎస్ స్టేషన్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి వాళ్ళు కూడా రిలీజ్ అయినారు. అండ్ థ్యాంక్స్ టు అంజిరెడ్డి గారు ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. అండ్ ఇది అన్న మానవత రాయ్ అన్న గారికి నేను ఇదే కన్వే చేద్దాం అనుకుంటున్నాను. మాకు ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదన్న. వీఆర్ ద జెన్యూన్ ఆస్పిరెంట్స్. సో ఒకసారి అది కన్సిడర్ చేయండి. ఎందుకంటే మోతిలాల్ కానివ్వండి, సింధు రెడ్డి కానివ్వండి, ఇట్లా కొంతమంది ఉన్నారు. దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి హు ఆర్ అఫిలియేటెడ్ టు పొలిటికల్ పార్టీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ లింక్స్ టు దెమ్. వీఆర్ ద జెన్యూన్ ఆస్పిరెంట్స్. వీ వాంట్ అవర్ జాబ్స్ అండి, అంతే. బాధను ఆవేదనను మేము చూస్తున్నాం.
ఇది మీ ఒక్క బాధే కాదు. ఈ రాష్ట్రంలో సుమారు ఈ ఉద్యోగాలకు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు సిద్ధపడేటువంటి సుమారు 30 లక్షల మంది నిరుద్యోగుల ఆవేదన మీరు ప్రతిబింబిస్తున్నారు. మీరు ప్రతిబింబించేటప్పుడు పలు వేదికల్లో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని గమనిస్తున్నారు. అంతే, మీరు నేరస్తులు కాదు. మీరు ఎందుకంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. అయినప్పుడు కూడా అన్నీ కూడా ఇప్పుడు దాని అవమానమేం కాదు. అది మేము కూడా పోరాటాల్లో మమ్మల్ని కూడా నిద్రపోని రాత్రులు 40 కేసులు పెట్టారు మా మీద. సరే, మీరు మహిళలు, స్త్రీలు కాబట్టి సమాజంలో చైతన్యం ఇంకా ఉండాలి మీరు. కాబట్టి వాళ్ళు ఏదో అరెస్ట్ చేశారు, దీన్ని చిన్నబోవాల్సిన పని లేదమ్మా. ఇది వ్యవస్థలో భాగంగా జరుగుతుంటాయి. నిజంగా మీకు జరుగుతున్నట్టు అన్యాయం పట్ల ప్రభుత్వం స్పందించట్లేదు అనేటువంటి ఆవేదన ప్రతి నిరుద్యోగులు ఉన్నది. నిరుద్యోగం అంటేనే ఒక అద్దం లాంటి మనసు, భావోద్వేగాలకు లోనై సున్నితమైనటువంటి మనస్తత్వాల వాళ్ళు. ఎందుకంటే నేను అందరూ పుట్టి పెరిగి ఒక నిరుద్యోగ జేఏసీని స్థాపించింది నేనే. ఆ నిరుద్యోగ జేఏసీని 10 మంది వాడుకుంటున్నారని నేను మాట్లాడలేదు. ఎందుకంటే నిరుద్యోగ అనేవాళ్ళు వేదిక ఎవరో కొట్లాడుతున్నారు కాబట్టి. కానీ పద్ధతులు కూడా ఉంటాయి. మీరు అన్నట్లు మేము ఆ రోజు కొట్లాడి ఎన్నో కేసులను ఎదుర్కొన్నాం. కొట్లాడినాం కానీ కాలికేస్తే ఏలికేసి, ఏలికేస్తే కాలికేసే విధంగా నిరుద్యోగం అనేది ఉండొద్దు. నిజంగా పరీక్షల్లో అవకతవకలు జరిగినాయా, అక్రమాలు జరిగినాయా, లేకుంటే కాపీయింగ్ జరిగిందా, లేకుంటే ఫైలెటింగ్ జరిగి నిజమైనటువంటి ప్రతిభావంతుడికి అన్యాయం జరిగిందా, ఇట్లాంటి అంశాల్లో తప్పకుండా కొట్లాడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంది, 3 నోటిఫికేషన్లు పాత నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇలా గ్రూప్ 1లో కూడా దాని గురించి ఎక్కువ కూడా మాట్లాడకూడదు మనం. ఇవాళ కూడా గౌరవనీయులైనటువంటి హైకోర్టులో వాదనలు జరిగినాయి. తర్వాత గ్రూప్ 2 దాంతోనే గ్రూప్ 2, గ్రూప్ 3 ముడిపడి ఉన్నది. మేమేం చేస్తున్నామంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోపాలు జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా పరీక్షల విధానాన్ని సంస్కరించారు. గుర్తుపెట్టుకోండి, ఏ ముఖ్యమంత్రి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకుంటే పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎవరితో భేటీ అయ్యారు? ఢిల్లీ వెళ్లి అక్కడున్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో, మెంబర్తో భేటీ అయ్యి వాళ్ళ పరీక్షల విధానం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టీజీపీఎస్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ని, మెంబర్లని కూడా వైదొలిగింపజేసి పరీక్షలను ప్రక్షాళన చేశారు. ఇది మేలు జరిగింది, ఎక్కడ లీకులు. గతంలో పరీక్ష మధ్యలో మనం మాట్లాడితే ఎవరైనా చర్చా మర్యాదలను పాటిద్దాం. ఒకళ్ళు పూర్తయిన తర్వాత ఒకళ్ళు మాట్లాడే. అయితే టీజీపీఎస్సీని సంస్కరించేసి గతం బీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రూప్ 1 పెట్టడం చేతగాలేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రూప్ 2 పెట్టడం చేతగాలేదు. టీచర్ ఉద్యోగాలు కాదు కదా వాళ్ళు అంటున్నారు కదా, నేనే అంటున్నా, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే వాళ్ళు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి, దుస్థితి. ఇవాళ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, నిరుద్యోగుల కొలువులు ఇచ్చామని గుండెమే చేసుకుని చెప్తున్నామంటే దాంట్లో లోపాలు ఉన్నాయి. న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించడం ప్రభుత్వం ఏదైనా 60,000 ఉద్యోగాలు అంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటండి? కొత్తగా ఇస్తారు. పూర్తి కాలేదు. అమ్మాయి చెప్పింది సమస్య కలవాలా? చెప్పరేయండి. 60,000 ఉద్యోగాలంటే ఎక్కడ వెనక్కి పోవాలి? కొత్తగా ఇచ్చిన గారు మీరే అడ్డుపడట్లండి. ఒక్క నిమిషం నేను చెప్పేది. పాత ఉద్యోగాలు ప్రభుత్వం అది చెప్పండి. అది మీరు విద్యార్థి నాయకులు లెక్క మాట్లాడితే నేను కాదు, విద్యార్థులు క్వశ్చన్ చేయాలి. నేను మీరు ఏం చెప్తే వినకపోవడం కాదు, మీరు చెప్తే వినకపోవడం కాదు. నేను మీరు 5 నిమిషాలు మీరు 5 నిమిషాలు చెప్పండి. మధ్యలో రావద్దు, మధ్యలో ఎవరు రావద్దు. నేను అడుగుతాను, మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి. ఈ రాష్ట్రంలో మీరు మధ్యలో రావద్దు. కమిషన్ అని వేతన సవరణ సంఘం 2020 డిసెంబర్లో తేల్చిన లెక్క అంటే 1,91,126 ఉద్యోగాలు తేల్చింది. ఈ రాష్ట్రంలో మొత్తం
ఆమోదం అంటే మంజూరైనటువంటి ఉద్యోగాల సంఖ్య 4,91,304లో 1,91,126 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయండి. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందే గాని దానిలో లోపాలని చూడలేదు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే మన్నేపు రామకృష్ణ తొలి నిరుద్యోగ అమరుడు, వీళ్ళందరూ తెలుసు తెలియదు, మేము పోయి 10,000 రూపాయలు చందాలు వేసుకుని ఆర్థిక సాయం చేసి వచ్చింది నేను నారాయణ ఖేడ్లో. 1200 ప్రబలికతో సహా 1200 మంది నిరుద్యోగులు ఎందుకు చనిపోయారు? వీళ్ళకు ఉద్యోగాల మీద ఆసక్తి లేదు ఆ ప్రభుత్వానికి, లేక భర్తీ చేయడం రాక, న్యాయపరమైన చిక్కులతో, వర్టికల్ రిజర్వేషన్తో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పక్కన పెట్టి, హారిజాంటల్ పక్కన పెట్టి నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు పోయి భర్తీ చేయలేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చి జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఆ ఉద్యోగాల్లో పెట్టి 60,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేతుల్లో నియామక పత్రాలు ఇచ్చడం. ఇది గొప్పగా అవి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎందుకు చేయలేకపోయారంటున్నా. నేను ఇక్కడ ఒకటి 12,000 ఉద్యోగాలు ఇచ్చాము. 60,000 ఉద్యోగాలు ఇచ్చామండి. ఒక విషయం అండి, పాత గవర్నమెంట్ కంప్లీట్ చేసి పాత గవర్నమెంట్ బకాయిలని వాళ్ళకి వదిలిపెడదామా? అదే నేను చెప్తున్నా, వాళ్ళ ఆస్తులు వదిలిపెడదామా? ఆస్తులు కాబట్టి బకాయిలు మావే, మేమే చెల్లిస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ అయినా మేమే చెల్లిస్తాం, ఉద్యోగాలు వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలకి నియామక పత్రం గొప్ప అంటున్నది. వాళ్ళ వల్ల కాదు అది. కేసీఆర్ ఇప్పుడు మళ్ళా 3వ అధికారంలోకి వచ్చిన జీవో నెంబర్ 3 మేము 12 మొత్తం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామండి. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. సో మీరు ఇస్తామన్నది మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం కాదు, అన్ని ఉద్యోగాలు సిఆర్బిస్ వాళ్ళు అని చెప్పింది 2020లో డిసెంబర్ లో క్లారిటీ ఇచ్చారు. 1,91,000 ఉద్యోగాలు, 1,91,126 ఉద్యోగాలు ఉన్నాయన్నాడు. వీళ్ళు తెలంగాణ 2014 నిరుద్యోగ చేసి సెప్టెంబర్ 5న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఏర్పడింది. ఆ రోజే 2 లక్షలు అన్న మేము ఉద్యోగాలు. 2 లక్షలు అంటే 1,91,000 ఖాళీ అన్నారు కదా. అయితే క్లారిటీ ఏంటంటే దీనిలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, దానివల్ల కొత్త పోస్టులు క్రియేట్ అయ్యాయి. ఉన్న జిల్లాలే 33 అయినాయి, అంతే 10 జిల్లాలు కానీ ఎంఆర్ఓలు పెరిగారు, కొత్త మండలాలు అయినాయి కదా. అదే రఘు గారు, మేము భరత్ గారు నేను చెప్పేది ఏంటంటే, మేము మా డిమాండ్ ఏముందంటే ఆ రోజు ఇంటికో ఉద్యోగం ఇస్తారని కేసీఆర్ గారు. ఇంటికో ఉద్యోగం కాదులే కానీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేసి నిరుద్యోగ చేసిగా చేస్తే చేయంగా మా పోరాట ఈటల రాజేంద్ర గారు తొలి మంత్రి, ఆర్థిక మంత్రి, అసెంబ్లీలో 1,07,000 ఉద్యోగాలే ఉన్నాయని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఆ రోజు అసెంబ్లీలో ప్రకటిస్తే మేము పెద్ద ఎత్తున పోరాటం చేసాం. తర్వాత సిఆర్ బిస్వాల్ కమిషన్ 2020లో వేతన సవరణ సంఘం చేయాలి కాబట్టి వాళ్ళు 1,91,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తర్వాత కార్పొరేషన్లు ఉన్నాయి మళ్ళీ ఇందులో. సో ఇప్పుడు మీరు వాళ్ళ 20 మీరు మీవి 1,40,000. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ వినండి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది ఎందుకు జాప్యమైంది? వర్గీకరణ అంశం అనుకోకుండా వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏ రాష్ట్రం కూడా అమలు చేయలే. ఈ రాష్ట్రం అసెంబ్లీలో ఆమోదం చేసి మొన్న ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు వాళ్ళు దక్కుతున్నాయి. ఇప్పుడు ఏబిసిడి వర్గాలు ఏ విధంగా వర్గాలు, రిజర్వేషన్ వర్గాలు, ఎస్సీల్లో వర్గీకరణ అంటే జరిగిందో వాళ్ళకి జరుగుతుంది. రేపు కూడా జాబ్ క్యాలెండర్ లో ఒక 32,000 ఉద్యోగాలు ఉన్నాయి. త్వరలోనే నిరుద్యోగులు తీపి కబురు, శుభవార్త వింటారు, అబద్దాలు చెప్పట్ల. ఆగస్టు మొదటి వారం లోపు నేను చెప్తున్నా 32,000 ఉద్యోగాలు. ఇంకా అదృష్టం వస్తే జీపీఓ ఉద్యోగాలు కూడా కలపాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుతాను ఆ ఉద్యోగాలు కలిపితే 37,000 ఉద్యోగాలు. తమ్ముడు 32,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు టీచర్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, కానిస్టేబుల్ ఉన్నాయి, ఎప్పుడు కూడా ఉండే ఉద్యోగాలే. కాకపోతే అదనంగా ఏ విధంగా రావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాష్ట్ర గత ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులకే ఉద్యోగాలు ఇస్తే 6,000 ఉద్యోగుల్ని వాళ్ళ ఉద్యోగాలను చూడబీకి ఆ ఉద్యోగాలు నిరుద్యోగులతో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలుగా ఏర్పాటు చేసి నిరుద్యోగులతో నింపమని చెప్పినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 6,000 ఉద్యోగాలు మొత్తం కలిపితే జీపీఓ ఉద్యోగాలు కూడా 7,704 ఖాళీలు ఉన్నాయి. దాని గురించి నేనే పోయినా, ఎవరు పోలే. మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆ ఉద్యోగాలను కూడా సంస్థాగతం కాకుండా, మీరు కన్వర్షన్ కాకుండా నిరుద్యోగులతో నింపాలి అని చెప్పి మేము పోరాటం చేస్తాను ఇంటర్నల్ గా, అంతర్గతంగా. మీలాగా మేము రోడ్ల మీద రాలేం కాబట్టి నిరుద్యోగులకు పదవులైతే మాకేం పదవులు వచ్చినాయి? పదవులు ఉద్యోగం కావాలా, పదవి కావాలా, రాజకీయం కావాలా? చదువుకో, నువ్వు చదువుకో, నువ్వు ఉద్యోగం కావాలా, చదువుకుంటాను. నువ్వు ఎన్ని రాసినావు? గ్రూప్ 2 రాలా నీకు? గ్రూప్ 2 రాలా? గ్రూప్ 1 రాదా? ఇక్కడ కూర్చొని ముద్ర పెడితే నీకు ఉద్యోగం వస్తుందా? చదువుకో, ఇక్కడ కూర్చొని ముద్ర పెడితే ఉద్యోగం వస్తా?
ఉద్యోగాలు ఇస్తాయని రేపు ఉన్నాయి 32,000 చదువుకో. ఇవన్నీ అనవసరం. అమ్మాయి చెప్పింది పాపం చదువుకో. నువ్వు నా ఉద్యోగం గురించి రాజకీయం అవసరం లేదు. నా ఉద్యోగం గురించి నీకు అవసరం లేదు. నా రాజకీయం నేను చేసేది రాజకీయం. నేను రాజకీయ నాయకుడిని. కాంగ్రెస్ పార్టీ నీ ఉద్యోగం కావాలా? నీ కుటుంబం కావాలంటే నువ్వు 100 పార్టీలు నువ్వు 100 పార్టీలు పోయించు. నువ్వు టీఆర్ఎస్ ఆడకపోయించు. నువ్వు 100 వచ్చిన ఉద్యోగాలు రావట్లేదు. గ్రూప్ తిరాలేదండి. చిన్న గ్రూప్ తిరాలేదండి. గ్రూప్ టూ రాలేదండి. నీ తల్లిదండ్రులు మీద ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ అది చూసుకో. యూట్యూబ్ లో మాట్లాడాలి మాత్రం ఉద్యోగాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్యోగం రాదా ఇక్కడ ముసలు పెడతాండి. మీరు క్రాస్ టాక్ చేయకండి. ఎందుకంటే ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఒకళ్ళు మాట్లాడితే ఇబ్బంది. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అది చేయండి. మళ్ళీ ఇంద్రనాయక్ గారికి రవికుమార్ గారికి అవకాశం ఇవ్వాలి. తర్వాత తెలంగాణ విఠల్ గారు, ఆ తర్వాత మళ్ళీ మానవతరాయ్ గారు మీరు 10 నిమిషాలు మాట్లాడారు. అందుకని 10 ఒకటి క్లారిటీ ఇచ్చింది. 2 లక్షల రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము కూడా రాజకీయ ప్రసంగాలు చేస్తాం. విఠల్ గారు మీ ఆవేదన చెప్పండి, మీ బాధ చెప్పండి. ఇంద్రనాయక్ గారు, రవికుమార్ గారు, ఒక్క నిమిషం వెయిట్. విఠల్ గారు, సో ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ మీద ఫైట్ చేశారు. ఓకే, లాస్ట్ గవర్నమెంట్ ఓడిపోయింది. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నా అబ్జర్వేషన్ అయితే గ్రూప్ 1 లీకేజీ, నిరుద్యోగులు అన్హ్యాపీనెస్, ఇవన్నీ కారణాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఒక న్యూట్రల్ వ్యక్తిగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా జీటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రత్యేకంగా నిరుద్యోగులు, యూత్ సమస్య మీద మీ ఆధ్వర్యంలో చర్చలు జరగడము. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబుల కన్నా అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గ్రూపు విద్యార్థులు, నిరుద్యోగులు. ఇది ఒక భారతదేశానికో తెలంగాణకో పరిమితమైంది కాదు. కానీ తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైంది. నాడు 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి 68లో మా ఉద్యోగాలు మాకు కావాలని. కానీ ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి పుష్కలంగా, మానవ వనరులు ఉన్నాయి. సహజ వనరులకి మానవ వనరులకి మధ్య సమతుల్యత లోపించడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణగా విడిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ తో పాటు ఇక్కడ ప్రతినిత్యం ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, రక్తతర్పణం జరుగుతుంది. ఖనిజ వనరులు, సహజ వనరులు ఉన్న నేలలో మానవ వనరులను సరిగా వాడుకోకపోవడం పాలకులు, ప్రభుత్వాల యొక్క వైఫల్యం. ఇవాళ యూత్ అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. 18 to 35 years ఉన్నది. తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు టీజీపీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మాకు ఉద్యోగాలు కావాలని. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నోళ్ళు ప్రచ్ఛన్న పరోక్ష నిరుద్యోగం దాదాపు 80 లక్షల మంది ఉన్నారు. ఇంత పొటెన్షియల్ ఉన్న యూత్ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా
పబ్లిక్ పాలసీలో కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 2 to 4% మించి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండకూడదు. మినిమం 2 to 4% ఉండాలి. ఇవాళ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం డీసెంట్రలైజేషన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఇవాళ 33 జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. చిన్నప్పుడు మా ఖమ్మం జిల్లా కలెక్టర్కి మానవతారాయ్ అన్న కూడా తెలుసు, మా ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ. ఖమ్మం జిల్లా కలెక్టర్కి వెళ్తే కనీసం 100 నుంచి 500 మంది ఉద్యోగస్తులు ఉండేటోళ్ళు. అంటే అక్కడ బిల్ల బంట్రోత్ దగ్గర నుంచి కార్ డ్రైవర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు. ఇలా 33 జిల్లాల కలెక్టరేట్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, పోలీస్ స్టేషన్లు కొత్తగా పాలనా వ్యవస్థ వచ్చినప్పుడు 2% నుంచి 4% వరకు పెరగాలి. ఎందుకంటే ఇలా రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చినాయి. నాటి చెన్నారెడ్డి నుంచి కేసీఆర్ వరకు, రేవంత్ రెడ్డి వరకు. కార్పొరేషన్లు పెరుగుతున్నాయి, రాజకీయ నాయకుల పదవులు పెరుగుతున్నాయి. కానీ అసలు ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగాలు క్రియేట్ చేసేది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం కాదు. పాలనా వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రులు మాత్రం కింద లెవెల్లో పాలన చేయలేరు. పాలన చేయాలంటే కింది లెవెల్లో గ్రామం దగ్గరలో అడ్మినిస్ట్రేషన్ అనేది, ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ అనేది ఉండాలి. ఇప్పుడు పార్లమెంట్ లోనూ అసెంబ్లీలో చట్టాలు చేస్తే ఆ చట్టాలను అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థ 4 కోట్ల మందికి కనీసం 3% అంటే 12 లక్షల ఉద్యోగాలు సైంటిఫిక్ పద్ధతిలో క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. గతంలో ఉన్న కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఇంటికో ఉద్యోగం వస్తుంది, కూర్చొని పెరుగన్నం తింటామని వాగ్దానం చేశారు. అదే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మేము అనలేదని చెప్పి తూచన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు December 7, 2023 ఎల్బీ స్టేడియంలో నేను ఆయన ఎదురుగానే ఉన్నా, ఆయన చూస్తూ చెప్పింది ఏంటంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు. ఆ 2% 1 టిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి వచ్చిన ఓటు డిఫరెన్స్ 2% లోపే. ఈ 2% నిరుద్యోగుల వల్లనే వచ్చినామని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నా, December 7, 2023 మీరు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి దాదాపు 550 రోజులు అవుతుంది. ఈ 18 నెలల కాలంలో 18 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు కనీసం 18 సెకండ్లు కూడా ఏ నిరుద్యోగ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇక్కడ మా మానవతారాయ్ గారు అద్భుతంగా కొట్లాడుతున్నారు. కానీ మానవతారాయ్ అన్న రేపు ఇదే నిరుద్యోగుల్ని మనిద్దరం ఇనిషియేటివ్ తీసుకొని నిరుద్యోగులతో ఒక డిబేట్, డిస్కషన్ జరపాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది పక్కకు పెడితే ఒక 60 లక్షల నుంచి 80 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ చేశారు. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లో, ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్ లో మన ఉస్మానియా బిస్కెట్ తిన్నారు, ఇరానీ చాయ్ తాగిర్రు, బావర్చి బిర్యానీ. కేసీఆర్ గారి మీద నమ్మకం కోల్పోయే 3 నెలలు బస్సు యాత్ర చేసి ఇదే రియాజ్ గారి ఆధ్వర్యంలో నేను 31 కాన్స్టిట్యున్సీలు తిరిగిన. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు. కేసీఆర్ నియంతృత్వం పోవాలి. ప్రవల్లిక ఆత్మహత్య గాని, నిరుద్యోగులని తార్నాకట్టు, విద్యానగర్ వరకు బంధించి కేసీఆర్ ఒక దమనకాండ చేసిండు. ఎట్టి పరిస్థితిలో ఈ నియంతృత్వ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మేమంతా తెలంగాణలో ఉన్న యూత్ అంతా పార్టీలకు అతీతంగా మార్పు రావాలని కోరుకున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి నిరుద్యోగులే కారణము. కనీసం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కోదండరామ్ గారు పెద్ద మనిషి ఉన్నాడు, ఆకునూరి మురళి ఉన్నారు, బల్మూరి వెంకట్ ఉన్నారు, రియాజ్ ఉన్నారు, మా మానవతారాయన్ ఉన్నాడు. మనం అంతా కలిసి కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి నిరుద్యోగుల బాధలు ఎందుకు తీసుకెళ్లలేకపోయినాం? ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తాడు, అందాల పోటీలు ఖర్చు పెడతాడు, 18 సెకండ్లు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు టైం ఇవ్వలేకపోయిండు? అందరూ అన్ని లక్షల మందికి ఉద్యోగాలు చాలా సార్లు అడిగామండి, చాలా సార్లు అడిగాము, జయపాల్ రెడ్డి గారికి చెప్పాము. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి నేను స్పష్టంగా చెప్తున్నా, ఏ నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షలతో నువ్వు సీఎం సీట్ లో కూర్చున్నావో అదే నిరుద్యోగులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత చెప్తున్నారు అనేది మీరు ఇప్పటికైనా 100% వ్యతిరేకంగా ఉన్నారండి. ఎందుకు వ్యతిరేకంగా లేరంటే చెప్తున్నా, ఒకటే ఎగ్జాంపుల్. పెద్దగా రెస్పాన్స్ రాలేదు సెక్రటరీ గతంలో నిరసన తెలపడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. అసలు నిరసన చెప్పడానికి వచ్చేటోళ్ళని హౌస్ అరెస్టులు చేస్తున్నారు కదా. నాకు సూర్యాపేట నుంచి, ఖమ్మం నుంచి అర్ధరాత్రి చాలా మంది నిరుద్యోగులు ఫోన్ చేస్తే అసలు వాళ్ళకి పిలుపుతో సంబంధం లేని నిరుద్యోగులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా డెమోక్రసీలో డిబేటు, డిస్కషన్, డైలాగ్ ఉండాలి. ముఖ్యమంత్రి గారు నాకు పరిచయము, రేవంత్ అన్న మీరు ఇమీడియట్ గా నిరుద్యోగులతో చర్చలు జరపండి. మీరు మధ్యలో ప్రతినిధులు అక్కర్లేదు. ముఖ్యమంత్రిని అన్న రేవంత్ అన్న అంటే నేనున్నా అన్న రేవంత్ అన్న ఎందుకు మీరు కలవకుండా ఉంటారు? ఇట్లనే కలవకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటల మీద నమ్మకంతో నిరుద్యోగులు మీ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. దయచేసి మీరు ఇమీడియట్ గా చర్చలు జరపండి. నిరుద్యోగం అనేది ఆటం బాంబు కన్నా పెద్ద బాంబు. ఇవాళ గ్రూప్ 1 అమ్మాయిలు 3 సూసైడ్ చేసుకున్నారు. జీవో నెంబర్ 46 వాళ్ళు 16 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా జీవో నెంబర్ 46 మీద
ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి శ్రీధర్ బాబు వరకు ప్రతి నాయకుడు వచ్చి ఇందిరా పార్క్ లో మాట్లాడారు. కనీసం నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి పోతే జీవో నెంబర్ 46 కానీ జీవో నెంబర్ 311 అమ్మాయిలు పోతే రెండు రోజులు వాళ్ళు జోల పట్టి అడిగిరు లేడీస్, మమ్మల్ని కనీసం అపాయింట్మెంట్ ఇప్పేయండి అని. నేను దయచేసి రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మానవతరైనా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ముఖ్యమంత్రి గారితో ఈ నిరుద్యోగ ఏమంటారంటే 60 ప్లస్ 11 71,000 ఉద్యోగాలు భర్తీ చేశాము అని అంటారు. యాక్చువల్గా ఇక్కడ కాంగ్రెస్ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము. సీఎం అనేటోడు కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎల్ఐ అయినా మల్లయ్య అయినా కస్టోడియన్ మాత్రమే. ఇది రాజరికం భాష. కేసీఆర్ కనుక నేను అది ఇచ్చిన, రేవంత్ రెడ్డి ఇది ఇచ్చిన అంటే ఉద్యోగస్తులు ఇచ్చేది నిరుద్యోగులను బాగు చేయడానికి కాదు. మీ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మీ ఉద్యోగస్తుల సంఖ్య 2 to 4% ఉండాలి. మీరు అడ్మినిస్ట్రేషన్ చేసేది ఒక ముఖ్యమంత్రి పోయి మొత్తం ప్రజాపాలన చేయలేడు కదా. ప్రజాపాలన ఇందిరమ్మ పాలన ఎప్పుడు వస్తుంది? ఈ 4 కోట్ల ప్రజలకు కావాల్సిన ప్రజా పరిపాలన చేయాలంటే ఉద్యోగస్తులు ఉండాల్సిందే. మీరు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు మానవతరాయ్ అన్న చెప్పిండు, బిస్వాల్ కమిటీ ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని ఖాళీలను ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చుకున్న ఉద్యోగాలు. అసలు ఉద్యోగాలను కల్పించే శక్తి తెలంగాణ స్టేట్ కు ఉంది. 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే 5 సంవత్సరాలు అంటే 15 లక్షల కోట్లు ఆదాయం పన్నుల రూపంలో వస్తుంది. ఇక్కడ ఖనిజ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, ఎకో టూరిజం ఉంది, ఎన్నో రకాల జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవాళ గవర్నమెంట్ రంగంలోనే అందరు కల్పించలేదు కదా, ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ 34 లక్షల మంది ఉంటే 3 లక్షలు భర్తీ సరిపోదు కదా. మళ్ళీ అవకాశం ఇస్తుంది మళ్ళీ మీరు ఏమంటున్నా ప్రచ్ఛన్న నిరుద్యోగము, పరోక్ష నిరుద్యోగం. ఇక్కడ తెలంగాణలో ఉన్న సహజ వనరులు మానవ వనరులకు లింక్ చేయాలంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాడు. అదే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో వాళ్ళకి ఉపాధి కల్పించండి. అందరికీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేరు ఏ ప్రభుత్వం కూడా, అది అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. కానీ ఇక్కడ ఎకో టూరిజం ఉంది, మిల్లెట్స్ ఉన్నాయి, ఈ ఖనిజ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. వీటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కనుక క్రియేట్ చేయగలిగితే ఉపాధి కల్పనలు, లైవ్లీహుడ్స్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఖచ్చితంగా నేను కోదండరామ్ గారిని, ఆకునూరి మురళి గారిని అడుగుతున్నా. ఆకునూరి మురళి గారు జాబ్ క్యాలెండర్ నేనే ప్రకటించిన, ఇక్కడ లైవ్లీహుడ్స్ క్రియేట్ చేస్తా అని మా అందరితో పాటు కలిసి ఇదే నిరుద్యోగులు ఆకునూరి మురళి గారిని, నన్ను, కోదండరామ్ గారిని సన్మానం చేశారు. మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారికి చెప్పొద్దు? ఇలా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా తెలంగాణ సమాజానికి పెద్ద మనిషిగా ఉన్న కోదండరామ్ గారు నిరుద్యోగులు ఆత్మహత్యలు జరుగుతుంటే, నిరుద్యోగులు రోడ్లకి లాఠీ దెబ్బలు తింటుంటే మీరు ఎందుకు ముఖ్యమంత్రితో మాట్లాడరు? ఇప్పుడు మా మానవతరాయ్ మేమంతా ఉద్యమాల్లో పనిచేసినాం, మాకన్నా ఏజ్ లో పెద్ద ఉన్నోళ్ళు కదా, మీరు సామాజిక బాధ్యత తీసుకోవాలి కదా. ఇలా నిరుద్యోగులకు దిక్కు లేకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టి అమ్మాయిలను అర్ధరాత్రి ఎత్తుకపోయారు. 3 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి అన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని ఎత్తుకుంటాం. మిమ్మల్ని నమ్ముకోనే కదా కేసీఆర్ ఆగం చేసిండనే మిమ్మల్ని తీసుకొస్తే మీరు కనీసం చర్చలకు కూడా పిలవకపోతే ఇదేం ప్రజాపాలన అవుతుంది? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? మళ్ళీ మాట్లాడతాం. ఇందిరానాయక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు చాలా నెలల నుంచి గ్రూప్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, ఏంటి అసలు ప్రభుత్వం అసలు రెస్పాండ్ అవుతుందా గ్రూప్ అభ్యర్థుల గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీయే మా ప్రధాన బాధ్యత అని చెప్పేసి అప్పుడున్న పీసీసీ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి. ఇప్పుడు దాకా గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అంటే సంవత్సరంన్నర దాటిపోయింది. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు చూసుకున్నా కూడా వీళ్ళు ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు లేదు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలన్నీ భర్తీ. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని మేమే ప్రెస్ క్లబ్ పిలిపించి మాట్లాడిపించినప్పుడు ఏమన్నారంటే ఒక మాట, ప్రతి సంవత్సరం 2 లక్షలు ఇక్కడే ఉన్న మేనిఫెస్టో అండి. మీ మేనిఫెస్టో ఉద్యోగాల కాలబెట్టడం తప్ప దేని మనకి మేనిఫెస్టో కానీ ఇక్కడే ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు మీరే చెప్పారు. నేనైతే న్యూస్ పేపర్ లో చూసింది ఏంటంటే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు. సరే, వాళ్ళు అనుకున్న ప్రకారం మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఉన్నప్పుడు ఇప్పుడు దాకా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కాక 60,000 అని చెప్పి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం నువ్వు బాధపడతాను, నేను బాధపడతాను, నువ్వు కాదు. 60,000 కూడా నువ్వు లేకపోవటం. 60,000 ఇచ్చి ఉంటే నేను ఉండేవాడినేమో. 60,000 ఉద్యోగాలు అవును, తీసుకొచ్చి ఇలా జియో నేను తీసుకొచ్చి నన్ను రాని కూడా మీరే సంతకాలు సాక్ష్యాలు పెట్టి
అశోక్ గారు ఒకసారి కాదు. అశోక్ గారు ఒకసారి అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు ఉన్నారు. ఆనంద బాష్పాలు వర్షాలు పడ్డాయి కదా, అబద్ధాలు మాట్లాడారు. నిజాయితీగా ఉద్యోగాలు సాధిస్తే మా మీద అపాండాలు ఇస్తారని వాళ్ళు ప్రశ్నలు పెట్టారు. వాళ్ళ రోడ్డు మీద కొట్టారు వీళ్ళు. ఉద్యోగాల పరిస్థితి వచ్చేది ఆసరా పెన్షన్, నీకు ఆసరా పెన్షన్ ప్రభుత్వం రాకపోయినా ఆవేదన బాధ మాట్లాడు అంతేగాని తగలబెడతా ఇరగొడతా మీరు మాట్లాడే విధానం బట్టి మేము మాట్లాడుతున్నాం. తగలబెడతావు. అది మొదటి సంవత్సరం 2 లక్షల వర్గీకరణ అంటే నీకు గౌరవం లేదా? ఉద్యోగం కావాలా? అంటే ఎస్సీ మాదిగలు గ్రూప్ 1 ఆఫీసర్ కావద్దా? అదే మాల మాదిరి 29 కారణం ఎవరు? మేము బయట పెడతాం. మరి పెట్టారు అశోక్ నగర్లో బయట పెడతాం. అశోక్ గారు లైవ్ లో వచ్చారు. అశోక్ గారు లైవ్ లోకి వచ్చారు. అశోక్ గారు, ఇప్పుడు దీనికి లేటు కారణం మీరు అని మానవతరాయ్ గారు ఆరోపిస్తున్నారు. అశోక్ సార్ కూడా లైవ్ లో ఉన్నారు. అశోక్ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అశోక్ గారు ఒక్క నిమిషం సార్. యా చెప్పండి. సో మానవతరాయ్ గారు అనేది ఏంటంటే కోర్టు కేసులు వేయడం వల్ల ఆలస్యమైంది అంటారు. అందుకు కారణం మీరని కూడా ఆరోపిస్తున్నారైనా. సార్ హలో. యా అశోక్ గారు చెప్పండి. సార్ ఇవాళ సెక్రటరీ ముట్టడైతే ఇవాళ సక్సెస్ అయింది. గత గవర్నమెంట్ చేసినటువంటి మోసంతో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించితే ఇవాళ అంతకంటే ఎక్కువ మోసం చేసే పరిస్థితి నెలకొన్నది. వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన 5,000 ఉద్యోగాలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇవ్వకుండానే ఆపుతా ఉన్నారు. దాని మీద ఒక సమీక్ష లేదు, ఒక ప్రణాళిక లేదు. దానికోసం నిరుద్యోగులు అనే వాళ్ళు రోడ్డెక్కారు. ఇవాళ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా నిరుద్యోగ సమస్య అనేది తయారైన అంశం ఇవాళ ప్రభుత్వానికి చేరింది. ఇవాళ ముట్టడి చేశాము. రేపు సూర్యాపేటలో సభ పెడుతున్నాం, తర్వాత నల్గొండలో సభ పెడతాం, అలాగే మహబూబ్నగర్లో సభ పెడతాం, జిల్లాలో మొత్తం సభ పెడతాం. ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నిన్న సభకు సందర్భించి నన్ను 5 గంటలకే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకపోయి సికింద్రాబాద్ సెంట్రల్ జోన్ లో ఉంచారు 10 గంటల వరకు. ఆ తర్వాత పలకనామా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అంటే ప్రభుత్వము ఎందుకు భయపడతా ఉంది? నిరుద్యోగులు ఏమన్నా దేశద్రోహుల సెక్రటరీ అయితే ఇప్పుడు ఒకటి సరే, మానవతరాయ్ గారు ఏమంటారంటే ఉద్యోగ నియామకాల ఆలస్యానికి మీరు కారణం అని చెప్తున్నారు. మీరు కోర్టులోకి ఏంటో మేము ఒకటే చెప్తున్నాం, ఇది స్పందించే ప్రభుత్వం గానీ బంధించే ప్రభుత్వం కాదు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, న్యాయపరమైన హక్కుల కోసం పోరాటాలు చేయవచ్చు. అందుకే ఇందిరా పార్క్ ఇచ్చినాం. అవసరమైతే కోర్టుకు పోవచ్చు. కానీ 55 జీవోతో పరీక్ష పెడితే ఇది కాదని చెప్పి ఇది సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధం. ఈ పరీక్ష ఆగిపోద్ది. అప్పటికే కొంతమంది కోర్టుకు పోయారు. కాబట్టి అశోక్ గారు మీరు డైరెక్ట్ గా లైవ్ చూస్తూ మాట్లాడండి. అశోక్ గారు మీరు యూట్యూబ్ చూస్తూ మాట్లాడదు, డైరెక్ట్ గా లైవ్ లో విన్నది, ఫోన్ లైన్ లో విన్నది మాట్లాడండి. ఎస్, దానివల్ల డిలే అవుతుంది. సార్
యా చెప్పండి. ఇప్పుడు కేసులు ఎక్కడ ఉన్నాయి సార్? ఒక గ్రూప్ వన్ తప్ప ఏ ఉద్యోగాలు ఉన్నాయి కేసులు? ఒక గ్రూప్ వన్ అంటే ఆపొచ్చు, మరి డిఎస్ కి ఏం ఆటంకాలు ఉన్నాయి? ఎస్ఐ కానిస్టేబుల్కి ఏం ఆటంకం ఉన్నాయి? ఏఏడబ్ల్యూకి ఏ ఉద్యోగాలకు ఆటంకం ఉన్నాయి? లైబ్రరీ ఉద్యోగాలకు ఏం ఆటంకం ఉంది? ఇది 2 లక్షల ఉద్యోగాలు అన్నిటి మీద కేసులు ఉన్నాయా? అంటే తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. 2 లక్షల్లో 60,000 ఆల్రెడీ చేశాం. 2 లక్షల్లో 71,000 చేశామంటున్నారు ఆల్రెడీ. అశోక్ గారు మీరే అంటారు జాబ్ క్యాలెండర్ తయారైందంటే తెచ్చినాం, వర్గీకరణ వల్ల ఆగిపోయింది. జాబ్ క్యాలెండర్ కొనసాగాలంటే ఈ పాత బూజు మొత్తం కూడా దులపాల. కోర్టులో ఇవాళ కూడా వాదనలు జరిగినాయి. బ్యాక్లాగ్ పోస్టులు ఉండొద్దు, గ్రూప్ 1 లో ఉండొద్దు, గ్రూప్ 1 లో ఉంటే గ్రూప్ 2 లో ఉంటాయి, గ్రూప్ 2 లో ఉంటే గ్రూప్ 3 లో ఉంటాయి. కాబట్టి కొద్ది రోజు ఓపిక పట్టండి. మీరు అన్ని నోటిఫికేషన్లు 32,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ రాబోతున్నాయి. మీరు కూడా రాసుకోవచ్చు. మీ సత్యమణి గారికి సోదరికి ఉద్యోగం వచ్చింది మొన్న, మీరు కూడా రాయండి. గ్రూప్ అధికారి కానీ సంతోషపడతాం మేమందరం కూడా. అంటే మానవతరాయ్ గారు కొత్త ఉద్యోగాలు ఇస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. అయినా నిరుద్యోగులు ఎందుకు ఇంత ఆందోళన? మేము అబద్దాలు చెప్పట్లేదండి. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి. 1,40,000 ఉద్యోగాలు ఇంకా అదనంగా సృష్టిస్తున్నాం. 6,000 రిటైర్డ్ అయిన ఉద్యోగులకే ఉద్యోగాలు ఇస్తే గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ తీసేసి నిరుద్యోగులతో భర్తీ చేయమన్నాడు. 6,000 ఉద్యోగాలు వచ్చినాయి. నేను అది చెప్తాను, 7,404 ఉద్యోగాలు జీపీఓలను కూడా కన్వర్షన్ కాకుండా వీఆర్తో కాకుండా 3,350 మంది వస్తే మిగతా 7,700 ఉద్యోగాలను కూడా మీతో నిరుద్యోగులతో నింపాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం. నిరుద్యోగులకు ఎక్కడైనా లాభం చేకూర్చాలని తప్ప నష్టం చేకూర్చాలి అంటే ఈ 30,000తోనే కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రారంభమైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఆగస్టు మొదటి వారం, జులై ఇంకా నాకు తెలిసి ఇంకా జులై ఎండింగ్ అయింది. కాబట్టి ఇంకా ముందే చెప్తాను, ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కావచ్చు. ప్రారంభం ఏ ఎన్నిక అడ్డంకి కాదు, గుర్తుపెట్టుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ అయితే ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఒక్కసారి జాబ్ క్యాలెండర్ వదిలి పెడితే ఇబ్బందులే ఉండవు. ఎవరు వాళ్ళు ఎగ్జామ్ సిద్ధపడతారనేది మా కోరిక. దానికోసం కసరత్తు చేస్తాను, ప్రయత్నం చేస్తాను. రవి గారు మీరు చెప్పండి, కొత్త ఉద్యోగాల కోసమే మీ డిమాండ్స్, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ముందు ఒక చిన్న మాట మాట్లాడాలి. కొత్త ఉద్యోగాలు పాత ఉద్యోగాలు అనేది పక్కకు పెడితే ఏ ప్రభుత్వాలు వచ్చినా నిండా మునిగిపోయేది మోసపోయేది, ఈ ప్రభుత్వాల చేతిలో మోసపోయేది నిరుద్యోగులే. గతం నుండి అన్న కూడా చెప్పిండు మేము నిరుద్యోగం చేసి పెట్టినామని. ఆ రోజు నుంచి కూడా మోసపోతున్నాం, ఈ రోజు కూడా మోసపోయాం, ఇక భవిష్యత్తులో కూడా మోసపోవచ్చేమో. దాని తర్వాత వచ్చేస్తే నాకు ఈ రోజు ఎట్లా కనిపించింది అంటే, అనేక మంది నిర్బంధం చూస్తే ఒకప్పుడు ఎమర్జెన్సీ గుర్తొచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ ఎట్లా ఉండే కదా 50 సంవత్సరాలు, దాదాపు ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా మనం నిర్బంధంలోనే ఉన్నామా? అడుగున రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే మా గుండె కోత, మాకు ఎంత బాధ అనిపిస్తుంది. మీ ఇళ్ళ కాడికి వచ్చి మీ ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే మీకెంత బాధ అనిపిస్తుందో ఒకసారి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోవాలి. ముందుగా ప్రతి దగ్గర వచ్చి అల్లరల్లరి చేయడము, అరవడమే కాకుండా మా విధానాన్ని, మా యొక్క ఆత్మగౌరవాన్ని, మా నిరుద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు గుర్తించాలంటే మేము ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సిన 18 నెలల తర్వాత రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి తెచ్చింది మీరు. ఎందుకు తెచ్చిందంటే మీరు విఫలమైందని మీరు ఒప్పుకోరు. నా పేరు గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. మీ నుండి తెలుగు మీడియంలో తెలుగు మీడియంలో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా మీకు కావాలన్న మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? ఏదానికి? గ్రూప్ 1. ఇప్పుడు మీరు గతం నుంచి ఎన్ని రాశారు? మీరు ఎన్ని రాశారు? పెట్టుకున్నారు కదా. ఎందుకు రాశారు? మీరు నాయకులు ఉండాలి. మీరు హాస్పిటల్ లేదు, మీరు హాస్పిటల్ రాజకీయాల్లో ఎవరికి లాభం అవసరం లేదు. అయిపోయింది అది. ఇప్పుడు గతం నుంచి మీరు ఎన్ని రాశారు? గతం నుంచి ఏం రాసిన చెప్పు. నా వయసు నాకు ఇంకా 4 ఏళ్ళ సంవత్సరం. నాకు 30. నీ వయసు ఎంత? నువ్వు ఎగ్జామ్ రాసిన చెప్పు. నాకు 32. నువ్వు నిజమైన నిరుద్యోగ ప్రభుత్వంగా మీ 5 సమానం చెప్తాను నేను.
మీరు క్రాస్ టాక్ చేస్తే ఏమర్థం నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాలు ఉన్నా, 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, నాకు ఉద్యోగం అవసరం లేదు. రాజకీయాల్లో ఉద్యోగం కావాలి. మీ దాంట్లో నాకు ఉద్యోగం వద్దు, మీకు ఉద్యోగం సరిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే సరిపోతుంది. నాకు ఏ ఉద్యోగం వద్దు, ప్రభుత్వ ఉద్యోగం నాకు వద్దు. నాకు ఉద్యోగం కావాలి, అంతేగాని మీ ఉద్యోగం నాకు అవసరం లేదు. అదే ఒక ప్రశ్నకి ఇంత సమయం వృధా చేస్తాను. ఇంత సమయం వృధా చేస్తాను నువ్వు. నేను నిన్ను కించపరచట్లేదు. నేను రాజకీయం చెప్తారు. ఒక్క నిమిషం మీరు ఆపితే కదా మీరు చెప్పండి. నా లక్ష్యం రాజకీయాల్లో రవి గారు మీరు కంప్లైంట్ చేయండి. ఒక నిమిషం. మీరు మానవతరాయికి మీకు చర్చ కాదు. ఒక నిమిషం. ఎందుకంటే మాట్లాడే అభ్యర్థి ఎవరు అనేది నిరుద్యోగ లేకుండా వామపక్ష నాయకుడా తెలుసుకోవాలి కదా. నేను కూడా నేను ఇప్పుడు వచ్చి చూడు, నీవు స్టడియాలో వచ్చి కూర్చొని చూడు. నేను స్టడియాల నుంచి డైరెక్ట్ ఎక్కడ ఓయూ లైబ్రరీ ఓయూ కాదన్నా, అశోక్ నగర్ స్టడియాలో వచ్చి సరే ఇప్పుడు స్టడియాల నుంచి మీ దగ్గర తమ్ముడు ఎన్ని మార్కులు ఒక్క మాట చెప్తే అయిపోయేది. మొత్తం ఏమంటారు చెప్పాలి కదా, మీరు ఆప్తే కదా చెప్తారు. మీరు మాట్లాడితే మానవతారాయ్ గారు, ఇంద్రానాయక్ గారు, రవికుమార్ గారు, మీరు ముగ్గురు క్రాస్ టాక్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. మిగతా గెస్ట్లకు రాదు. నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అవకాశం ఇస్తాను. ముగ్గురు మీరు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడకండి, వాళ్ళు మాట్లాడు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు. ఓకే, ఒక్క నిమిషం. ఎస్ రవికుమార్ గారు మీరు చెప్పండి. మానవతారాయ్ గారు ఎక్కడ విఫలమైందంటే, మాతో ఓట్లు వేయించుకొని మమ్మల్ని నమ్మించి, మమ్మల్ని అశోక్ నగర్కి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని నమ్మించి, మమ్మల్ని మోసం చేసి, మమ్మల్ని నిలువున ముంచి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఓలన్నట్టు కూడా 60,000 క్లెయిమ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ విఫలమైనట్ట కాదా అన్న మాకు సమాధానం చెప్పాలి. 1 year లో మీరు రాసుకుంటున్నారు, మధ్యలో కాదు రాసుకోండి. 1 year లో విఫలమైనరు. ఎక్కడైనా సరే యూపీఎస్సీ ప్యాటర్న్ తీసుకొస్తామని చెప్తున్నారు. యూపీఎస్సీ ప్యాటర్న్ అంటే ఏంటి? ప్రిలిమ్స్ కు వేరే హాల్ టికెట్లు, మెయిన్స్ కు వేరే హాల్ టికెట్లా? ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? ప్రిలిమ్స్ ఒక రకమైన హాల్ టికెట్లు, మెయిన్స్ ఒక రకమైన హాల్ టికెట్లు ఉంటాయి. ఈ రకమైన భారతదేశ చరిత్రలో ఎక్కడైనా జరిగితే అన్నకు చెప్పుకోక, అన్న మాకన్నా పెద్దోడు నిరుద్యోగ చేసి ఎప్పటి చెప్తున్నాడు చెప్పని. ఎక్కడ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు, మెయిన్స్ హాల్ టికెట్లు ఎక్కడ జరగలేదు. ఆ తర్వాత ఇంకొక విషయం, జియో నెంబర్ 29 గురించి చెప్తున్నారు. వీళ్ళు సంతకాలు పెట్టారు, వీళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు అని చెప్తారు. ప్రభుత్వ పరిపాలన గురించి ప్లీజ్, ఎవరో పోయి అడిగితే మీరు జియో నెంబర్ 29 చేసేసి మా మీద రుద్దుతారా? ఈ రోజు అన్న కూడా బడుగు బలిగిన వర్గాలకు చెందిన వ్యక్తే. అన్న ఎదిగితే, రాజకీయంగా ఎదుగుతాడు, మేము ఆనందపడతాం. అన్నను భుజాల మీద ఎత్తుకుంటాం. దానికి మేము రెడీ. కానీ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట నల్ల జీవోగా తయారైన ఈ జియో 29 ని ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని అనేక సార్లు చేస్తే నన్ను కూడా నా మీద లాఠీ చార్జ్ ఇప్పుడు ఆయన ప్రతి వాళ్ళు మిమ్మల్ని అడిగితే మళ్ళీ ఇప్పుడు డిబేట్ లో హాఫ్ అన్ అవర్ పైన మీరు మాట్లాడారు. ప్రతిసారి వద్దు అందరూ అడిగిన తర్వాత. ఇది తెలంగాణ అనేది నిరుద్యోగుల సమస్య. 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఇవాళ 2025, అంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత కూడా ఒక గ్రూప్ 1 పరీక్షని సమర్థవంతంగా నిర్వహించలేకపోయిన ఈ పాలకులు, ప్రభుత్వాలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయని అర్థమవుతుంది. గతంలో కేసీఆర్ గారు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించినప్పుడు జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షా పత్రాలు పుట్నాలు బఠానీలు అమ్మినట్టు పేపర్ లీకేజ్లు అయినాయి, జిరాక్స్ పేపర్లు అమ్ముకున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జనార్దన్ రెడ్డి
రెడ్డి గారికి ఏం శిక్ష వేసిర్రు, ఆ పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 173 గ్రూప్ 1 పోస్టులు అక్రమంగా అమ్ముకున్నారు. ఆయన తీసేశారు, కానీ ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకేం పనిష్మెంట్ ఇవ్వలేదు. ప్లస్ ఆ పేపర్ లీకేజ్ కేసు ఇంతవరకు ఏమైందో, దాని మీద సిట్ వేసిర్రా, స్టాండ్ వేసిర్రా, స్లీప్ అయిందా, ఫ్లయింగ్ అయిందా, స్లీపింగ్ అయితే తెలియదు. గ్రూప్ 1 పేపర్లు లీకేజ్ అనేది చాలా దారుణం. ఒక రాజ్యాంగ వ్యవస్థ 4 కోట్ల మంది ప్రజలకు ఆశ కల్పించాల్సిన టీజీపీఎస్సీ పేపర్లు లీకేజ్ కావడము, ఆ లీకేజ్ లో ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. ఆ కేసు సిబిఐలో లేదు, సిట్ లో లేదు. సెకండ్, కాంగ్రెస్ పార్టీ చేసిన మొట్టమొదటి తప్పు, ఒక పోలీస్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి పింకీ డ్రాయర్లు, ఈయన టీఆర్ఎస్ చెంచా అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసి 9 నెలల సమయంలో ఉంది ఆయనకి, దానికి ఏజ్ 62 ఇయర్స్ దాటకూడదు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన పోస్టుకి కేవలం 9 నెలల సమయమే ఉన్న మహేందర్ రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే, ఆయన ఒక ప్రొఫెసర్ కాదు, అకాడమిక్ ఎక్స్పర్ట్ కాదు, ఆయనకి పోలీసింగ్ తప్ప ఏం తెలియదు. నిరుద్యోగులు అశోక్ నగర్ లో క్రాస్ రోడ్ లో ధర్నా చేస్తే అర్ధరాత్రి అమ్మాయిలను ఎత్తుకపోయిన చరిత్ర మహేందర్ రెడ్డిది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టి లాఠీలతో దెబ్బలు తాగుతుంటే నేను పృథ్వాన్న వెళ్ళి కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మహేందర్ రెడ్డి గారిని ఎవరి కోసం పెట్టారు? జనార్దన్ రెడ్డి గారిని ఎందుకు తప్పించారు? పేపర్ లీకేజ్ కేసు ఏమైంది? ఈ రెండు ఇక్కడే గుడుపుటానుంది. మొత్తం మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ గ్రూప్ 1 డిజైన్ జరిగింది. ప్రపంచంలోనే ఏ భాషలో అయినా అధికారం ఇవాళ యూపీఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారము సివిల్ సర్వీస్ కి సెలెక్ట్ అయ్యేటోళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యత చూస్తారు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యతతో పాటు ఏదో ఒక రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యత ఉండాలి. తెలంగాణలో గ్రూప్ 1 ఆఫీసర్ కాబోయే ఆర్డీఓలు, కలెక్టర్లు, డిఎస్పీలకి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయాలనేటోళ్ళకి తెలుగు భాష ప్రావీణ్యత పరీక్ష పేపర్ ఎందుకు తీసేసారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు రేపొద్దున తెలంగాణలో తెలుగు రాకపోతే ఏ విధంగా చేస్తారు? అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించేసినట్టు. తెలంగాణ నిన్న టీజీపీఎస్సీ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు కోర్టులో మొత్తం తెలంగాణ ఇజ్జత్ తీసేసిండు. ఆయన ఏమంటాడు అంటే, తెలంగాణ వాళ్ళకి తెలుగు రాదు, ఆంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళకే తెలుగు వస్తుంది, తెలంగాణ పిల్లలు మాట్లాడే తెలుగు గాని రాసే తెలుగు రాదు, కాబట్టి తెలుగు మీడియం పిల్లలు ఎక్కువ సెలెక్ట్ కాలేదంటున్నారు. ఇవాళ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, ఇవాళ ఆర్టికల్ 8 ప్రకారం భాషా స్వేచ్ఛ, ప్రాంతీయ భాషల్లో భావ వ్యక్తీకరణ ఉండాలి. నామ్ చామ్స్కీ అనే ఒక లింగ్విస్టిక్ ప్రొఫెసర్ ఏం చెప్తాడంటే, భాష అంటే కేవలం భాష కాదు, మీ భావ వ్యక్తీకరణ, మీ ఆత్మగౌరవం, మీ క్రియేటివిటీ, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది భాషతో ముడిపడింది. ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చిందే తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సాహిత్యం మీద. అలాంటిది ఒక టీజీపీఎస్సీ తరపున నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి సిగ్గు లేకుండా తెలంగాణ భాష మంచి భాష కాదు, ఆంధ్ర వాళ్ళు మాత్రమే అద్భుతమైన తెలుగు మాట్లాడుతారంటారు. ఇవాళ మరి తెలంగాణ పిల్లలు రాసిన తెలుగు పేపర్లు ఎవరు దిద్దారు? ఆంధ్ర వాళ్ళు దిద్దారు. అంటే నిరుద్యోగుల విషయంలో గ్రూప్ 1 విషయంలో 3 అమ్మాయిలు చచ్చిపోతే రేవంత్ రెడ్డి గారు కనీసం 18 సెకండ్లు టైం ఎందుకు? ఇదే రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో అధికారంలోకి వచ్చా అని చెప్పిండు కదా. మనోతరాయన్న నువ్వు నేను రేపు పోదాం, ఈ నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి ఎందుకు కలవడు? ఆయన ఏమన్నా ఆకాశం నుంచి దిగిపడ్డా? రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ లేదా? 18 నెలల నుంచి నిరుద్యోగులు ఫాస్ట్ గా చేయడము, స్లోగా చేయడం, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉండాలి. ఇన్ని కోర్టు కేసులు పడే విధంగా ఎందుకు లోపభీష్టమైన అధికారులు తీసుకొచ్చారు? మీరు టీజీపీఎస్సీ చైర్మన్ ఆయన ఏమైనా కసబా? 100 మంది పోలీసులు పెట్టుకుని ఉంటాడు. ఇవాళ ఏ నిరుద్యోగులు కలవాలన్నా ఎందుకు టీజీపీఎస్సీ చైర్మన్ కలవరు? 3 చైర్మన్లు మారిరు. జనార్దన్ రెడ్డి వేయండు, మహేందర్ రెడ్డి వేయండు, ఆయన బుర్రా వెంకటేశం వచ్చిండు. కానీ ఏ టీజీపీఎస్సీ చైర్మన్ కూడా నిరుద్యోగులతో చర్చలు జరపడు. అంటే వాళ్ళు ఏమైనా ఆకాశంలో ఉన్నారా, చంద్రమండలంలో ఉన్నారా? ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది కాన్స్టిట్యూషన్ బాడీకి ఇంపార్టెంట్. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో జరిగే ఎగ్జామ్ గురించి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా మాట్లాడతారండి? ఆ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ గురించి, మెయిన్స్ గురించి లాఠీ చార్జ్ జరుగుతుంటే బండి సంజయ్ గారు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి అరెస్ట్ అయితే, రాత్రి మంత్రుల కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ ఉంటది అనుకుంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి టీజీపీఎస్సీకి ఏం సంబంధం? రాజ్యాంగబద్ధమైన సంస్థ, ముఖ్యమంత్రి కూడా మాట్లాడకూడదు. అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారంటేనే ఇక్కడ దాల్మే కుచ్చు కాలాయే. గతంలో కేసీఆర్ ఇదే నియంతృత్వము, అహంకారంతో నిరుద్యోగుల గొంతు కోసింది. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని చెప్పి నిరుద్యోగులు పెట్టిన భిక్ష. ఇప్పుడు ఏం చేయాలి రేవంత్ రెడ్డి? 1, 2, 3 పాయింట్స్ క్రిస్ప్ గా. రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా మీరు నిరుద్యోగులతో చర్చలు జరపండి. మీరు ఏదైతే 60,000 ఉద్యోగాలు
ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. నిరుద్యోగులు 60,000 చెప్పారు మానవతరాయ్ గారు. సార్ ఇప్పుడు ఉద్యోగాలు అనేది చూమంత్రం కాదు. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కేరళ అనేది మనకు ఆదర్శంగా నిలబడ్డది. కేరళ ప్రభుత్వము ఏ సంవత్సరం ఖాళీలైన ఉద్యోగాలని ఆ సంవత్సరమే నింపుతుంది. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది భారతదేశం మొత్తంలో కూడా ఆదర్శంగా ఉంది. జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తామని నిరుద్యోగులకు ఆశ కల్పించింది. ప్రతి నెల 2,000 నుంచి 3,000 మంది రిటైర్ అవుతున్నారు. ఈ రిటైర్ అయిన వాళ్ళు 12 నెలలకు తీసుకుంటే 25,000 మంది ఉంటారు. ఏ సంవత్సరం ఖాళీలో ఆ సంవత్సరం నింపితే నిరుద్యోగులు 5 ఏళ్లు పిల్లం మెడలో పుస్తకాలమ్మో, తల్లి మెడలో, చెల్లె మెడలో భూములు అమ్మి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నారు. 14 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయినామంటే అది ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ పోయిన గవర్నమెంట్ చేసే కదా. రేవంత్ రెడ్డి గారిని ఒకసారి కాలర్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చర్చలో ఇది జైనర్ గాని చాలా మంది నిరుద్యోగులు మాట్లాడాలనుకుంటారు. మహేష్ గారు చెప్పండి క్రిస్ప్ గా మీ క్వశ్చన్. మహేష్ గారు. సార్ ఇప్పుడు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది సార్. ఎస్, నేను అదే అడిగాను. వీళ్ళు గత గవర్నమెంట్ లో వచ్చిన నోటిఫికేషన్ గురించి వీళ్ళకి ఎందుకు సార్ ఒక మాట చెప్పండి. గత గవర్నమెంట్ లో ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది, ఆల్రెడీ మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వచ్చింది, పాత డిఎస్సీ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చింది ఏంటి సార్? ఓన్లీ డిఎస్సీలో ఒక 5,000 జాబులు ఇచ్చారు, మళ్ళీ రిమైనింగ్ కొన్ని చిన్న చిన్నగా జాబులు కలిపారు. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు చెప్పమంటే వచ్చి వీళ్ళు ఏమన్నా నోటిఫికేషన్ వేసిరా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టిరా, ఈవెంట్స్ పెట్టిరా, మెయిన్ ఎగ్జామ్ పెట్టిరా, వీళ్ళు ఏం పెట్టిరా సార్ అసలు చెప్పండి. ఓకే, అదే నేను కూడా అదే పాయింట్ రైజ్ చేశాను. 2 లక్షల ఉద్యోగాల పాత వాటిని మీద అకౌంట్ లో వేసుకోవడం కరెక్ట్ కాదు. అపాయింట్మెంట్ లెటర్ డిఎస్సీ అయితే కొంచెం ఫాస్ట్ గానే చేసినట్టున్నారు కదా ఇంతకు ముందు ఉన్న సార్. డిఎస్సీ లో కూడా ఓన్లీ 5,000 జాబులు కలిసి అంతే. వీళ్ళు 4,500 పాత డిఎస్సీ ఉండే, దానికి కొంచెం యాడ్ గా 4,000 ప్లస్ కలిపి మీరిచ్చింది చెప్పండి అయ్యా. అంటే పాత గవర్నమెంట్ గురించి వీళ్ళు ఏమైనా అప్లికేషన్ తీసుకురా మా దగ్గర? మేము వీళ్ళకి అప్లికేషన్ పెట్టినామా? ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టిరా, ఈవెంట్స్ పెట్టిరా, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టిరా? అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రాన మేము ఇచ్చేసినట్టు సరిపోతుందా? అరే సార్ ఒక మాట సార్, ఇప్పుడు మనం అన్నం వండుకుంటాం, తినే టైంలో వచ్చి నువ్వు వడ్డించినంత మాత్రం నేనే వడ్డించిన అంటే నువ్వేమన్నా వండినావా, ఏమైనా చేసినావా, ఏమన్నట్టు సార్? అదే ఏమన్నా ఫాయిదా ఉందా? సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాళ్ళు గెలిచిందే నిరుద్యోగుల మీద సార్. ఎస్పెషల్ గా గెలిచిందంటే ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే నిరుద్యోగుల మీద. వాళ్ళకి ఇట్లా ఈ 2 లక్షల ఉద్యోగాల మీద లెక్క అయిపోతే ఇప్పుడున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా సత్తా ఏంటో చూపిస్తాం సార్. ఆల్రెడీ అన్ని డిస్ట్రిక్ట్లలో దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నాము. ఓకే ఎస్ యా మీ ఇస్తాను మళ్ళీ అవకాశం ఇస్తాను. మైపాల్ యాదవ్ గారు, ఏంది మీరు 2 లక్షలు కొత్త ఉద్యోగాల పాత ఉద్యోగాలు భర్తీ చేసినా పర్లేదా? 60,000 మ్యూట్ తీసేసి మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ లో ఉన్నారు మైపాల్ యాదవ్ గారు. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఎస్ యా వినిపిస్తుంది, చెప్పండి. యా వినిపిస్తుంది, చెప్పండి. అన్మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మళ్ళీ తీసేశారు మీరు. సాంకేతికపరమైన సమస్య ప్రాబ్లం ఉంది మైపాల్ యాదవ్ గారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఓకే, మాట్లాడండి. మీరు యూట్యూబ్ చూస్తూ మాట్లాడొద్దు, డైరెక్ట్ గా మీరు ఫోన్ లో మాట్లాడండి. మ్యూట్కి వెళ్ళిపోయింది, మ్యూట్ దివ్వండి. సరే లీవ్ ఇట్. ప్రత్యూష గారు. ఎస్ ప్రత్యూష గారు. సార్ 2 lakhs సంబంధించి వాళ్ళు ఏమంటారంటే గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంటే కాదు, బట్ ఫాస్ట్ గా ఇచ్చాం కదా అని అంటారు. ప్లస్ డిఎస్సి కూడా ఫాస్ట్ గా చేశాం కదా అంటారు. మీరేమంటారు? సార్ ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మెయిన్ పిల్లర్ ఏంటి సార్? వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళే ఇచ్చారు ఏంటంటే మేము 2 lakh జాబ్స్ ఇస్తామని చెప్పారు. ఒకవేళ వాళ్ళు 2 lakh జాబ్స్ ఇవ్వము అంటే మేము 5 years 2 lakh జాబ్స్ ఇస్తామనాల్సింది ఎందుకు 1 year లోనే 2 lakh జాబ్స్ ఫిల్ చేస్తామన్నారు? ఇంతవరకు నేను చాలా పేషెన్స్ గా విన్నాను సార్ ద ఆర్గ్యుమెంట్ ఎవ్రీథింగ్. మానవతరాయ్ గారు ఇందాక కూడా అన్నారు ఒక మాట, అసలు మీరు నిరుద్యోగులేనా అని వేరే వాళ్ళని కూడా క్వశ్చన్ చేశారు. నిరుద్యోగుల అంటే సరే కాదు, నేను చాలా మంది కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి ఇదే క్వశ్చన్ వింటున్నాను. మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారా, మీరు నిరుద్యోగుల, మీరు ఇదా అసలు ఈజ్ దిస్ ద వే దట్ ఒక లో ఉండేవాళ్ళు ఇది ఒక వేనా సార్ మాట్లాడడానికి?
దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ టు మానవతరాయ్ గారు. ఎందుకంటే అంటే ఒక డిబేట్ ని ఒక డిబేట్ లా చూడకుండా మీరు నిరుద్యోగ కాదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. I'm talking about 2 lakh job notification. Sir, it's clear that they have given only 11,000. 11,000 కి మించి వాళ్ళు ఏమి ఇవ్వలేదు సార్. ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన మాత్రమే వాళ్ళు ఇప్పుడు ఆ ప్రాసెస్ అంటే ఆ నోటిఫికేషన్స్ ని కంటిన్యూ చేస్తున్నారు అంతే. కానీ వీళ్ళు ఇస్తామన్న 2 lakh జాబ్స్ ఎక్కడ పోయాయి? వీళ్ళే కదా 2 lakh జాబ్స్ ఇస్తామని చెప్పారు. మేమేం అడగలేదు కదా. 2 lakh జాబ్ లేదు. ఇంకోటి సార్, యూత్ డిక్లరేషన్. ఐ వాంట్ టు టాక్ రిగార్డింగ్ దిస్. దేర్ ఇస్ యూత్ డిక్లరేషన్ సార్. ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ఇస్తామన్నారు కదా. ఈ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో ఉస్మానియా క్యాంపస్ లో మీరు వెళ్ళి చూడండి సార్, ఎంత కష్టపడుతున్నారు. 5 రూపీస్ భోజనం తింటున్నారు స్టూడెంట్స్. వాళ్ళకి 4,000 యూత్ డిక్లరేషన్ మీరే కదా ఇస్తామన్నారు. అవి ఇస్తే వాళ్ళకు కొంచెం వాళ్ళకు సహాయపడతాయి కదా అవి. అదెందుకు ఇవ్వట్లేదు మరి? ఈరోజు రాజీవ్ యువ వికాస్ అని వస్తే ఒక దాని గురించి ఎవ్రీ టైమ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ టాకింగ్ అబౌట్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్ సార్. యూపీఎస్సీ ప్యాటర్న్ లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామనేసి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ కలిసి ఆ బోర్డ్ ని కలిసి మేము ఇలా చేస్తామన్నారు. సార్, ఐ వాంట్ బ్రింగ్ యువర్ కన్సర్న్. యూపీఎస్సీ అనేది ఒక సైకిల్ సార్. ఆ సైకిల్ ఎట్లుంటది అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు ఒక కొత్త క్యాలెండర్ వచ్చేస్తుంది. అదే గ్రూప్ అని ఎన్ని సంవత్సరాలు కూర్చోవాలి సార్? ఇప్పుడు గ్రూప్ 2 ఉంది, కేసులు పడ్డాయి. ఒక 4-5 సంవత్సరాల వరకు ఇట్లానే కూర్చోవాలా సార్? దాని కేసులు అయిపోయే వరకు ఇట్లానే కూర్చొని మళ్ళీ కొత్త నోటిఫికేషన్, కొత్త క్యాలెండర్ వస్తే అప్పుడు చదవాలా? ముందు మీరు చెప్పిందే యూపీఎస్సీ ప్యాటర్న్ లో తీసుకొస్తామని మీరే చెప్పింది. ఒక ఎగ్జామ్ పెడతారు, ఒక ఎగ్జామ్ పెట్టి అందులోనేమో ఒక 10-20 క్వశ్చన్లు తప్పు ఉంటాయి. ఆ క్వశ్చన్ల గురించి కోర్టుకి వెళ్తే కోర్టు ఏమో 10 సంవత్సరాల నుంచి మీకు నోటిఫికేషన్స్ లేవు కదా అని అంటది. ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా సిన్స్ లైక్ 10 years నుంచి నోటిఫికేషన్స్ లేవు కదా సార్ అప్పుడు కూడా. మరి అప్పుడు ఎందుకు ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసారు? అంటే మొత్తం వీళ్ళు ఇష్టమే సార్. వీళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడేమో వీళ్ళకి గ్రూప్ 1 కరెక్ట్ గా కండక్ట్ చేయనియరు. ఇప్పుడు వీళ్ళు కరెంట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా గ్రూప్ 1 కరెక్ట్ గా కండక్ట్ చేయట్లేదు. ఎంతమంది నిరుద్యోగులు 10 years నుంచి ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్ ఆ పెయిన్ అనేది? వీరో ద పెయిన్. డిప్రెషన్ కి పోయి అసలు పిల్లలు చనిపోతున్నారు సార్ లిటరల్లీ. ఎవరు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? దీని గురించా మీరు ఇంద్రమ్మ పాలన అని చెప్పి తీసుకొని వచ్చారు? ఐ వాజ్ హియరింగ్ సార్, ఐ వాజ్ వెరీ పేషెంట్ అండ్ కాకపోతే ఐ కుడెంట్ టేక్ దోస్ వర్డ్స్. నేను ఫస్ట్ లోనే చెప్పాను, మాకు రేవంత్ రెడ్డి గారిని కలిపియండి సార్, మేము మా ప్రాబ్లం ఏదైతే ఉందో అది చెప్పుకుంటామని చెప్పాను. ఎవరిని అడిగారు మీరు? అంటే ఏమన్నా అడిగారా? సీఎం ఆఫీస్ లో అపాయింట్మెంట్ గానీ ఎవరి ద్వారా ప్రయత్నం చేశారా? ఇదే సార్, ఎందుకు ప్రయత్నం చేయలేదు? మేము గ్రూప్ 2 మాకు పోస్ట్ ఇంక్రీజ్ చేసి పోస్ట్ పోన్ చేయండి అనేది మేము ఒకటి తీసుకొని పోయాము. బట్టి విక్రమార్కని కలవండి, పొన్నం ప్రభాకర్ ని కలవండి అంటారు. హూ ఇస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ని మేము కలవాలి. అంతేగాని వాళ్ళని కలవండి వీళ్ళని కలవండి అనుకుంటే 18 months అయింది సార్. ఇప్పటికి 18 months నుంచి ఒక్కసారి కూడా చీఫ్ మినిస్టర్ గారు మమ్మల్ని కలవలేదు. అంటే మేము ధర్నాలు చేస్తున్నాము బయటకు వచ్చి. అసలు మీరు నమ్మరు సార్, గ్రూప్ 2 ఎడ్యుకేషన్ నేను ఒకటి కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎట్లా ఇట్లా ఎవరు బెటర్ సార్? నేనైతే ఎవరిని కూడా బెటర్ అని చెప్పను సార్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇంతమంది నిరుద్యోగులు ఇంత కాంపిటీషన్ అనేది ఉండకపోయేది కదా. లాస్ట్ గవర్నమెంట్ ఐఎమ్ నాట్ లైక్ నేను ఏ గవర్నమెంట్ ని కూడా సపోర్ట్ చేయట్లేదు సార్. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా నోటిఫికేషన్స్ లేవు. ఈ గవర్నమెంట్ ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కరెక్ట్ గా ప్రాసెస్ పోనిస్తుందా అంటే లేదు సార్. ఇప్పుడు ఎస్సీ డిక్లరేషన్ అంటారు, బీసీ డిక్లరేషన్ అంటారు. మరి వాట్ అబౌట్ యూత్ డిక్లరేషన్ సార్? అంటే అది కూడా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉంది కదా. ఏదైతే రాహుల్ గాంధీ గారు ట్విట్టర్ వేదికగా నేను 60,000 ఎక్కడ లేనని ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పేసి అంటున్నారు రాహుల్ గాంధీ గారు. ఎక్కడ ఇచ్చారు సార్ ఉద్యోగాలు? ప్రతీష్ గారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్, విఠల్ గారు అడిగిన క్వశ్చన్స్ కి మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు సంవత్సరాలు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం, నోటిఫికేషన్లు రాక వాళ్ళ ఏజ్ అయిపోతే ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, అసలు వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చే సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఉందా లేదా? అదే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని వేగవంతంగా పారదర్శకంగా గ్రూప్ 1 పరీక్ష పెట్టినాం. తర్వాత కొంతమంది కోర్టుకు పోయారు. ఇప్పుడు ఏమైంది? 563 మంది ఉద్యోగాలు సాధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. మేము సక్రమంగా వచ్చినాం, ఎటువంటి లోపాలు జరగలేదు, ఎక్కడ జరిగిన చెప్పు అని చెప్పి వాళ్ళు కూడా కోర్టుకు పోయారు. కాబట్టి వివాదాలు అనేవి ఇట్లాంటి ఇప్పుడు ఎంత 21,000 మంది రాస్తే వచ్చేది 523 మందికి ఉద్యోగాలు. సరే గ్రూప్ 1 నన్ను చెప్పండి, ఎందుకంటే మరి ఆగమంటే ఇప్పుడు ఈ గ్రూప్ 1 పరీక్ష బీఆర్ఎస్ విఫలం అయిపోయింది. ఎన్నడన్నా విద్యార్థులు పోతే ఎన్నడన్నా చెప్పండి ఎన్నడన్నా విద్యార్థులు పోతే ఏ మంత్రైనా కలిసిండా? మీరు వాయిదా పడాలి, గ్రూప్ 2 వాయిదా పడాలి, గ్రూప్ 1 వాయిదా పడాలి, డిఎస్సి వాయిదా పడాలంటే
టూరిజం ప్లాజాలో మన ఇక్కడ బేగంపేటలో 3 దఫాలుగా విద్యార్థులతో చర్చలు జరిపినాం. ముఖ్యమంత్రి గారితో జూన్ 5వ తారీఖు నాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంతమంది కూడా ఏంటంటే మేము చెప్పినాం నిజంగానే వాయిదా ఘోర ఇవ్వాల్సిందే విద్యార్థులు అడుగుతున్నారని అక్కడ వాదిస్తే అధికారులు కూడా కొంత దానికి ఏంది వెసులుబాటు బట్టి డిఎస్సి వాయిదా అయ్యారు. ఎందుకంటే పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు ఆగమైపోతున్నాయి కాబట్టి దాని గురించి డిఎస్సి వాయిదా వేయకుండా వీళ్ళు కోరినట్టు వాయిదా వేసినా లేదా ఏ ప్రభుత్వం అని ఇట్లా గత ప్రభుత్వం వ్యవహరించిందా? ఈ విధంగా స్పందించే ప్రభుత్వం లాగా బంధించే ప్రభుత్వం కాదు స్పందించే ప్రభుత్వంలా మేము వ్యవహరిస్తుంటే అడుగడుగున అడ్డుకునే కారణాలు రాజకీయ కారణాలతో జీవో 29 మాట్లాడదాం. జీవో 55 పైన ఎగ్జామ్ జరగదు. 2009లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది వడపోతల రిజర్వేషన్ ఉండొద్దు అంటే 19 రాష్ట్రాల్లో ఇప్పుడు 29 జీవోనే అమలవుతుంది. పక్క రాష్ట్రం 5వ నెంబర్ జీవో ఆంధ్రప్రదేశ్ లో, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రతి రాష్ట్రంలో కూడా ఆ నమూనాని ఆదర్శంగా చేసుకొని దీని ద్వారా ఏమైంది ఈ 29 ద్వారా ఇలా ఓపెన్ లో ఎస్టీలు రాలేదా, ఎస్సీలు రాలేదా, బీసీలు రాలేదా? ఎవరికి అన్యాయం జరిగిందండి జీవో 29 ద్వారా? దీని ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ రిజర్వేషన్ వర్గాల వాళ్ళకి ఎక్కువ లాభం చేకూర్చాలనే విధంగా ఈ జీవో తీసుకొచ్చినాం. మనకు తెలంగాణలో పుట్టించింది కదా, పక్క రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ తీసుకొచ్చినాం. ఇలా 523 మందికే ఉద్యోగాలు వచ్చినాయి. ఏమంటే ఉద్యోగాలు వచ్చిన గొప్ప కాదు, మీరు వాళ్ళకన్నా ఎక్కువ తెలియగల వాళ్ళు. వెంటనే నోటిఫికేషన్ ఎందుకు జాబ్ క్యాలెండర్ అంటున్నాం మేము. ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఇస్తే ఈ ఉద్యమాలనే ఉండవు. యూపీపీఎస్సీ ఉద్యోగాల కోసం కొట్లాడుతాండా. ఇక్కడ ఏమైంది 29 జీవో క్లియర్ అయిపోయింది. 29 జీవో తర్వాత మూల్యాంకనం అంటున్నారు. ఏమంటే మూల్యాంకనం అనేది తప్పు పట్టడం. ఆ దిద్దే టైంలో ముగ్గురు మేధావులు వాళ్ళు అక్కడ కూర్చోండి, ఒకరు దిద్దిన దాన్ని ఒకరు కూర్చొని దిద్ది చివరికి ఇచ్చినటువంటి ఫలితాలు అది. ఇవాళ సివిల్ సర్వీస్ ఫలితాలు వచ్చినాయి. సివిల్ సర్వీస్ లో హిందీ మాధ్యమం వాళ్ళకి వస్తానే ర్యాంకులన్నీ, ఇంగ్లీష్ మాధ్యమం వాళ్ళకే వస్తాయి అన్ని ర్యాంకులు కూడా దాదాపు. ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. ఇది మీరు మాట్లాడేది ఆగండి. ఇవన్నీ సహేతుకమైన కారణాలు కాదు, ఈ శాస్త్రీయబద్ధమైన కారణాలు కాదు. ఇవన్నీ కూడా కోర్టుల్లో వాదోపవాదాలు జరుగుతాం. మనం ఎక్కువ కూడా మాట్లాడకూడదు. జాబ్ క్యాలెండర్ లో ఒక్కసారి ఈ 3 నోటిఫికేషన్లు ఉన్నాయి మిగిలిపోయినాయి. ఎందుకు జాప్యం అవుతుంది? వర్గీకరణ మనం సామాజిక న్యాయం చేయాలి. మాట్లాడితే సభ్యత కాదు. మీరు ఉద్యోగస్తులు కాగుతారా లేకపోతే రాజకీయాలు చేస్తారా? మీరు ఉద్యోగాలు చేయాలంటే అవకాశం చెప్పే నాకు అవకాశం నేను చెప్తున్నా. నలుగురు సమానం చెప్పాలి. నేను ఇప్పుడు జాబ్ క్యాలెండర్ 24 ఆ రోజు అసెంబ్లీలో టీజీపీఎస్ చైర్మన్ గారు మే 3 తారీఖు నుండి నోటిఫికేషన్లు వస్తాయన్నారు. 2014 డిమాండ్ చేయంగా 18లో ఎన్నికల్లో నమూనా తయారు చేసి పెట్టాం మేము. ఈ 18, 24, 25 అట్లా అడ్డుపడితే సభ్యత కాదు. అడ్డుపడితే సభ్యత కాదు. మనం చెప్పనిస్తారా మీరు మధ్యలో మాట్లాడకండి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వెనక ఎంత కష్టపడ్డామో 18 నుంచి కూడా అమలు చేయాలని చూసినాం. ప్రభుత్వం రాలేదు ఆ రోజు. 24, 20లో కూడా చట్టబద్ధం కావాలని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ తీసిన తర్వాత మనకు అనేకమైన వర్గీకరణ సమస్యలు వచ్చినాయి. ఇంకేమన్నారు? ఈ నోటిఫికేషన్లోనే అమలు చేయాలన్నారు వర్గీకరణ. సాధ్యమైతే అది ఒకసారి జీవో తీసి అందులో ఏ విధంగా వర్గీకరణ అంశం లేకుండా ఏ విధంగా భర్తీ చేస్తాం అంటే మళ్ళీ రెడ్డి వచ్చే మొదలాడే మళ్ళీ 13 సంవత్సరాల పాటు కోర్టుల్లో పోయి యుద్ధాలు చేసి పరీక్షలు ఆగిపోవాలి, మనం ముసలు కావాలి. ఇది కాదు కదా. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేగవంతంగా పారదర్శకంగా 3 నోటిఫికేషన్లు ఉన్నాయి. గ్రూప్ 1 వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2 అయిపోద్ది. ఎవడు కూడా బ్యాక్లాగ్ అనేది ఉండదు. గతంలో గురుకులాల్లో జరిగింది. జరగకుండా మేము మొన్న ఏం చేశారు, గ్రూప్ 3కి వెరిఫికేషన్ నేను లెటర్ రాసిన. అట్లా కాదు, అది చెప్పేది నాకు కాదు. కొన్ని సాధ్యం అయితే కొన్ని సాధ్యం కావు. ఇప్పుడు సాధ్యం మన కళ్ళ ముందు సాధ్యం అయ్యేదాన్ని ఆపుతున్నాం మేము. ఆపి నిరుద్యోగులకు ఏ పక్షానైనా సరే ఏ కోసానైనా సరే లాభం చేకూర్చే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు ఆగమవుతున్నారండి. దయచేసి వయోపరిమితి కూడా మాట్లాడితే కదా కాలికేస్తే చెప్పని వర్గీకరణ లేకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేద్దాం. మరి మేము సుప్రీంకోర్టు తీర్పుని వర్గీకరణ గౌరవిస్తున్నాము. దాదాపు 3 నెలలు అవుతుంది. అంతకన్నా ముందు మే 3 తారీఖు నుంచి టీజీపీఎస్ చైర్మన్ గారే మే 3 తారీఖు నుండి మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. మరి ఎవరిని నమ్మాలి మేము? అది అయిపోయిన తర్వాత ఏడ నమ్మాలి? చెప్పే నేను అడిగిన
ఆ ప్రభుత్వాన్ని అట్లా పోయినాము, ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ వెళ్ళిపోతాం. మహేష్ కూడా చెప్పాలి. బాబు నువ్వు ఇందిరా కుమారా ఏం పేరు కానీ నువ్వు రాజకీయాలు చేయకు దయచేసి చెప్పని నన్ను చెప్పని ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున అవన్నీ వదిలిపెట్టాయి. 60,000 ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన తీసుకో. జేఎల్ ఉద్యోగాలు లేదా, టీచర్ ఉద్యోగాలు లేదా, ఎస్ఐ నోటిఫికేషన్ కానిస్టేబుల్ లేదా, ఎన్ని ఉద్యోగాలు? మొత్తం 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 1,40,000 ఉద్యోగాలు. అది కాదు నీ రాజకీయ ప్రసంగం ఆపు. నేను సమాధానం చెప్పేది నువ్వు ఎమ్మెల్యే ఎంపీ 5 రాదు, ఓపిక పట్టు. ఈ ఉద్యోగం ఎట్లాగో రాదు కానీ అర్థం అయిపోయింది. కానీ నేను చెప్పేది ప్రభుత్వం తరఫున నువ్వు అరిగిపోయినటువంటి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఏ ఉద్యోగమైనా నన్ను చెప్పని ఏ ఉద్యోగమైనా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కావాలంటే ఇది ఎగ్జామ్ జరిగిన డేట్ మారుస్తాం. మళ్ళీ అందుకే జరిగిన డేట్ అన్న ఇప్పుడు గ్రూప్ డేట్ ఎవరు దాంట్లో బీఆర్ఎస్ బుర్ర పెట్టి ఆలోచన మొత్తం రిక్రూట్మెంట్ కాగితం తెచ్చి జాబ్ క్యాలెండర్ వితండవాదం చెప్తా కాదు. ఏమంటారా కాదన్న వితండవాదం మాట్లాడి నేను ఎందుకు శాస్త్ర నిరుద్యోగం అయిపోతున్నాను? నన్ను మాట్లాడి పట్టుకొస్తాడు, చూపిస్తాడు, సంతోషం సంబరం కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్. మరి జనాలు కూడా బీఆర్ఎస్ మేము ఇస్తామని చెప్తాడు. ఎందుకు ఆగుతుంది? గ్రూప్ 1 అనేది కోర్టులో ఉన్నది. అరే మళ్ళీ నేను చెప్పని నువ్వు ఎందుకు అడ్డుపడతావు? గ్రూప్ 1 అనేది ఈ 3 నోటిఫికేషన్ల బూజు దులిపిన తర్వాత డేట్లు అన్ని ఇవ్వాలంటే ఉత్తగా ఈ ఎగ్జామ్ పూర్తి కాకుండా మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, గ్రూప్ 1 ఇవ్వాలన్నా, గ్రూప్ 3 ఇవ్వాలన్నా, ఏ ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఆ రోజు ఇంకా ఈ జాబ్ క్యాలెండర్ మళ్ళీ మాట్లాడకు. జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన రోజు ఆ ఎగ్జాములు తేదీలు ప్రకటించే రోజు రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఏ ఉద్యోగాలు నోటీస్ ఆ రోజు ఉండకూడదు. చూసుకోవాలా ఇన్ని జాగ్రత్త. ఆగస్టు 1వ వారం జులై ఏజ్ కూడా పెంచుతామంటున్నాం. ఏజ్ పెంచిన తర్వాత ఆశ వాళ్ళ చేతగా పెట్టుకోకపోతే మళ్ళా 32,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు సాధించుకోలేకపోతే స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం. మీరు 3 నెలలకి 6 నెలలకి అడ్మిషన్ జరుగుతుంది. ప్రపంచ స్థాయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఏమంటున్నా, దయచేసి మీరు ఒక మూస పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో పోకండి. ఆ తెలంగాణ నిరుద్యోగులారా, కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ 48,67,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే 16 లక్షల ఖాళీలు ఉన్నాయి. మన ధ్యాస ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిబేట్ జరిగే సమయంలో తపస్సులాగా అన్ని లైబ్రరీలో కూర్చొని చదివే ఉద్యోగం వచ్చే నిరుద్యోగులు చెప్తాను నేను. ఇక్కడ కూర్చుంటే ఉద్యోగం రోడ్ల మీదకి వస్తే ఇక్కడ మీరు అన్నదానిలో ఏంటంటే ఇప్పుడు తిరిగిన వాళ్ళకు ఉద్యోగాలు రావంటే ఇప్పుడు మీరు కూడా ఎన్ఎస్ఏ ఉండి అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళే కదా కదా మీరు ఉద్యోగాల గురించి ఫైట్ చేయడం తప్ప వాళ్ళు వదిలిపెట్టుకోవాలి. ఎగ్జామ్స్ రాజకీయ వాళ్ళు నాయకులు రాజకీయ వాళ్ళు మాట్లాడే రాజకీయ మాట్లాడండి. ఉద్యోగాలు రావాలి. నా మిత్రులు చదివిన వాళ్ళందరూ కూడా ఇలా ఏసీపీ డీసీపీలో రాజకీయాలు చేసాం, టీవీలో ఉన్నాం. రాజకీయాలు చేసేవాళ్ళ టీవీ చర్చల్లో ఉన్నాం. మీ లెక్క ప్రకారం ఎన్ఎస్ఏ టీఆర్ఎస్ ఏబీపీ మాత్రమే ఫైట్ చేయాలి అంతేనా? రాజకీయపరమైన వాదన ఇక్కడ వచ్చిందా? మళ్ళీ రాజకీయం మీరు తీస్తున్నారు మీకు కూడా
మరి నువ్వు జిఎఫ్ జనరల్ స్టడీస్ అయినో గ్రూప్ 3 కూడా రాలేదండి. నిరుద్యోగులారా, మీరు నిరుద్యోగులు దయచేసి మీరు పూసే గాడిదైనా మేసే చదువుకునేవాళ్ళు వచ్చి చదువుకునేవాడు జరగొట్టద్దు. చదువుకునేవాళ్ళు చదువుకోని దయచేసి గందరగోళ పరచకండి. ఇంకోటి ప్రభుత్వంలో సహసిద్ధంగా ఉద్యోగుల వయోపరిమితి బోడాసులు జరిపితే మేము కొట్లాడిన వారు. ఆ 1200 మంది చనిపోతే అదే సెంటిమెంట్ రాజేసి ఎందుకో చనిపోతే దీన్ని అంటగట్టి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనేటువంటి నీచమైన రాజకీయాలు చేయాలని చూస్తారు. చెప్తాను కదా, మరి ఎవరు కారణం? సహసిద్ధంగా అమ్మాయి మనస్తాపంతో ఆ ప్రభుత్వం వైఫల్యం కారణంగా చేయడం సరిపోయింది. నిజంగా చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, పారదర్శకంగా పరీక్షలు పెడతాం, వేగవంతంగా పరీక్షలు పెడతాం అంటే గిట్టట్లేదు. ఆడిపోయి వచ్చాడు రాజకీయాలు చేస్తున్నారు. శవ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. తెలంగాణ ఉద్యమం కాదు. ఎవరైనా నిరుద్యోగులు బతుకోనాలా ఆత్మస్థాయిని నింపాలంతే కానీ వీడు చచ్చిపోయినా ఇంకా చంపే ప్రయత్నం చేస్తాం. ఇది తప్పు. ఎవరు కూడా మానసికంగా నిరుద్యోగం అనేవాడు బతికే విధంగా వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపాలి తప్ప విధంగా చచ్చిపోతే ఆడ కూర్చొని గోతుకాండ ఎక్కలెక్క రాజకీయం చేద్దామనే వాళ్ళు మాత్రం డిబేట్, డిస్కషన్, డైలాగ్ ద్వారా ఉంటుంది. 18 నెలల ప్రభుత్వంలో బాధ్యత గల విద్యాశాఖ మంత్రి లేడు. కాంగ్రెస్ పార్టీ మేమందరం కష్టపడి అధికారంలోకి తెచ్చుకున్నారంటే నేనే విద్యాశాఖ మంత్రి ఉంచుకుంటాను, ఆయన చేతిలోనే ఉంచుకుందామని సిద్ధమైనారాయన. అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే నాకు నవ్వాలి ఎడవాలి అర్థం కావట్లే. ఉన్నదే 17 మంది మంత్రులు, మనకు ఉన్నది 30 నుంచి 50 డిపార్ట్మెంట్లు. ఆ ఉన్న 17 మందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేక 16 మంత్రులను కూడా రిక్రూట్ చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. నేను రాజకీయాలకు పక్కకు పోకుండా బాధ్యత గల టీజీపీఎస్సీ చైర్మన్లు ఇంతవరకు నిరుద్యోగులతో ఎందుకు జరపలేదు? ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. రాజకీయ నాయకులు గాని మంత్రులు గాని ఇన్వాల్వ్ కాకూడదు. బుర్రా వెంకటేశం గారు గాని, జనార్దన్ రెడ్డి గారు గాని, మహేందర్ రెడ్డి గారు గాని నిరుద్యోగులతోటి చర్చలు ఎందుకు జరపరు? అక్కడనే లోపం ఉంది. ఫస్ట్ యూపీఎస్సీ అనేది స్టాండర్డ్ ప్రకారం ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి యూపీఎస్సీ అనేది రోల్ మోడల్. గతంలో ఉన్న కేసీఆర్ గారు కూడా యూపీఎస్సీని సందర్శించారు. రేవంత్ రెడ్డి గారు కూడా యూపీఎస్సీ చైర్మన్ తో చర్చలు జరిపించి యూపీఎస్సీ లాగా మేము చేస్తామన్నారు. యూపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ప్రిలిమ్స్ లో కూడా రిజర్వేషన్ ఇస్తుంది. గేట్ 1 లోనే నువ్వు రిజర్వేషన్ ఇవ్వకపోతే గేట్ 2 లో ఎట్లా వస్తారు? టీనా దబి అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ అమ్మాయికి వచ్చినాయి ప్రిలిమ్స్ లో 68.25 వచ్చినాయి. ఆ ఇయర్ కట్ ఆఫ్ 68 మార్క్స్. ఆ అమ్మాయి ఎస్సీ రిజర్వేషన్ చెందిన అమ్మాయి 0.25 మార్కులతోటి ప్రిలిమ్స్ క్లియరెన్స్ అయ్యి గేట్ 2 లో మెయిన్స్ లో పాస్ అయ్యి ఇంటర్వ్యూలో ఆల్ ఇండియా నెంబర్ అయ్యి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉత్తమ ఆఫీసర్ ఉంది. టీనా దబి అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజ్యాంగం కల్పించిన మౌలిక రిజర్వేషన్లని జీవో నెంబర్ 29 అనేది తూట్లు పొడుస్తుంది. ఈ విషయంలో ఫిబ్రవరిలో జీవో నెంబర్ 29 వస్తే ఆగస్టు వరకు ఎందుకు దాచిపెట్టిర్రు? ఇలా కోర్టు ఎక్కడా కూడా జీవో నెంబర్ 29 కరెక్ట్ అని చెప్పలే, తప్పని చెప్పలే. మీరు లేటుగా వచ్చారు కాబట్టి మేము ఏం గ్రూప్ 2 పక్కన పెడితే మిగతా ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే జీపీఓస్ అవి భర్తీ చేస్తూ ఉంటారు. మిగతా డిఎస్సి ఒక డిఎస్సి అయిపోయింది, ఇంకా కూడా ఖాళీలు ఉన్నాయి కదా. గురుకులాలు, పోలీసు, ఈ మిగతా ఉద్యోగాల పరిస్థితి. ఎందుకంటే గ్రూప్ 1 ఉండేది 500, ఆస్పిరెంట్స్ ఏమో 3 లక్షలు కదా. వాళ్ళ పోస్టులకు వీళ్ళు ఒక 70 పోస్టులు కలిపి ఇచ్చారు. దానికి అదన్నారు. పక్క రాష్ట్రంలో మెగా డిఎస్సి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కువ మంది పోటీ పడేవి, ఎక్కువ మందికి అవకాశం ఉండేది ఈ డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, తర్వాత అంతకుముందు పంచాయతీ సెక్రటరీలు 9000 పోస్టుల అటువంటి పోస్టులు భర్తీ చేస్తే తప్ప ఈ నిరుద్యోగం అన్నది కాదు. గ్రూప్ 1, గ్రూప్ 2 1000 లోపే. ఈ 1000 లోపుకి గురించే ఇంతమంది కొట్లాడాలి, ఇంతమంది అది కావాలి. దానికి ఎట్లా ఉండాలి యాక్షన్ ప్లాన్ అది చెప్పండి. ఇప్పుడు అసలు సమస్య రేవంత్ రెడ్డి ఇంట్లో కాసిన జామకాయలు కాదు, కేసీఆర్ తోటలో కాసిన దానిమ్మకాయలు కాదు ఇవ్వడానికి. కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుల కుప్ప చేయడంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినట్టు తొలి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే వీళ్ళకి సాలరీస్ ఎక్కడి నుంచి తెచ్చేయాలి? మనము సమస్య మూలాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు, నన్ను కోసినా కూడా నా దగ్గర రాదు, నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటోడు లాగా చూస్తున్నారు, దొంగలాగా. అంటే రాష్ట్ర
ఆర్థిక పరిస్థితి కేసీఆర్ గారి చేతి నుంచి రేవంత్ రెడ్డికి వచ్చే టైంకి జల్లెడ లాగుంది. దానిలో ఎన్ని నీళ్లు పోసినా ఉన్న ఉద్యోగస్తులకే రిటైర్మెంట్ ఏజ్ పెంచుదామని చూసారు. వాస్తవ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆ విషయాన్ని నిజంగా నిర్భయంగా చెప్పకుండా ఇంకా మభ్య పెడితే ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. ఇప్పుడే చూసిన నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినా ఛాలెంజ్ అంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం అంటే నిరుద్యోగుల భాషలో ఏంది? కొత్త ఉద్యోగాలు కల్పించడము, నోటిఫికేషన్ ఇవ్వడము, ఎగ్జామ్ కండక్ట్ చేయడము, ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేయడము. పాత ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం అనేది పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నిరుద్యోగం విషయంలో గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చినాము, కానీ ఇప్పుడు 2 లక్షల మందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ధైర్యంగా చెప్తే ఏమన్నా ఉంటది. కానీ ఇంకా మభ్యపెట్టి ఏం చెప్తున్నాడు ఆయన? 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అదే విషయం 60,000 ఉద్యోగాలు నేను కొత్తగా ఇవ్వలేదు, పాత ఉన్న ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన. యాక్చువల్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం కూడా మంచిదే. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన విషయం చెప్పకుండా మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం వల్ల చేసిన పాజిటివ్ పని కూడా నిరుద్యోగుల వ్యతిరేకత వస్తుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, అన్న మీరున్న ఆర్థిక పరిస్థితికి ఉద్యోగస్తుల జీతాలకు ఎంత పోతుంది? పెన్షన్లకు ఇవ్వలేని పరిస్థితి అండి. ఇలా మా బంధువులు చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు మందులకి నెల 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు పెన్షన్ డబ్బులు కూడా రావట్లేదు. ఈవెన్ జీపీఏ నుంచి కూడా తీసుకున్నారు. ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పగా మారింది, జల్లెడలాగుంది. కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి, ఉద్యోగాలకి శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపం చేయలేడు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలని నిరుద్యోగులు నమ్మి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాబట్టి నిరుద్యోగులతో చర్చలు జరిపి వాస్తవ పరిస్థితి తెలియజేయడమే దీనికి ఉన్న పరిష్కారం. మీరు గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. లైవ్లీవుడ్స్ క్రియేట్ చేయండి. ఈ సమస్య పరిష్కారానికి మానవతరాయో, బల్మూరి వెంకటో, రియాజో, విఠల్ కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా కూర్చొని లబ్ధిదారులతో సాగర్ గారు మంచిర్యాల నుంచి కాలర్ ఉన్నారు. కాలర్ ఉన్నారు సాగర్ గారు మంచిర్యాల నుంచి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. ముందుగా ఈ ప్యానెల్ లో ఉన్న అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మానవతరాయ్ గారు మాట్లాడుతూ ఇందాక జీపీ పోస్టుల గురించి మాట్లాడానండి. నేను 61 సంవత్సరాల పైబడిన వీఆర్ వారసుందండి. మేము గత 15 సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థలు అంటే మండల ఆఫీసుల్లో పనిచేస్తూనే ఉన్నామండి. కర్మ ఏంటంటే 81 జీవో 80 జీవో ఇచ్చి కేసీఆర్ గారు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారండి. మిగిలిన 4,000 మందికి ఉద్యోగం ఇవ్వమని 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నామండి. మేము ఎక్కడి మెట్టులేదండి. ప్రతి రోజు ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి మంత్రిని, ప్రతి రెవెన్యూ ఆఫీసర్ను 2 సంఘాలుగా పట్టుకొని తిరుగుతున్నామండి. వరకు మా మీద కనికరం చూపలేదండి. ఇప్పుడు మనోహర్ గారు మాట్లాడుతూ జీపీఓ పోస్టులలో తీసుకుంటాం అంటున్నాండి. మేము 15 సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తున్నాం. మరి మా పరిస్థితి జీపీఓ పోస్ట్ వాళ్ళ కోసం ఇస్తే మరి మేమేం చేయాలండి? 15 సంవత్సరాలు మా తమిళ సంస్థలు పనిచేస్తున్నాం. మేమంతా ఏం కావాలండి? మీరు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చుకోండి సార్. మాకు ఆల్రెడీ ఇప్పుడు మీరు వినండి. సాగర్ గారు పరీక్ష రాయగా దాదాపు 12,000 ఉద్యోగాలుంటే 3,550 మంది మాత్రమే కన్వర్షన్ సర్వీస్ లోకి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. వాళ్ళు ఇంకా 7,404 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నన్ను చెప్పనండి సాగర్ గారు. అయితే మీ ఉద్యోగ సంఘాల నాయకులు లచ్చిరెడ్డి గారు కొంత వారు చెప్పిన దానికి ఏంటంటే వాళ్ళ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కొద్దిమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా కన్వర్షన్ కి అవకాశం ఇవ్వండి. మిగిలిన ఉద్యోగాలను వాళ్ళు కూడా ఉన్నారు. మిగులుతారు 7,704 ఉద్యోగాల్లో కనీసం ఎందుకంటే సర్వీస్ పోతుందని చాలా మంది రావట్లే. కాబట్టి ఒక 1000 మంది ఇట్లాంటి వాళ్ళు 500 మంది వచ్చినా ఇంకా 5-6 వేల ఉద్యోగాలు ఉంటాయి. మేమేమంటామంటే ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా వింతపత్రం పెట్టాం మేము ముందే. ఏ క్షణం ఏ కోశానైనా సరే 1 ఉద్యోగం 10 ఉద్యోగాలు 2,000 ఉద్యోగాల మిగిలిన వీటిలో నిరుద్యోగులతో నింపాలని చెప్పేసి వాళ్ళకి వింతపత్రం ఇచ్చినాం. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. ఎవరు పొట్టగొట్టాలని కాదు. మీ ఉద్యోగ సంఘాలు మీ గురించి అడుగుతున్నాయి. నిరుద్యోగ సంఘాలుగా అందులో పనిచేసిన వాళ్ళగా నిరుద్యోగులకు దక్కాలని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి అంతిమంగా అది కోర్టులో ఉంది. ఈ రోజు హైకోర్టులో విచారణలో ఉంది. అందులో ఎంతమంది చేరతారో తెలియదు. దాదాపు సగం మంది కూడా విముఖత చూపుతున్నారు. కాబట్టి విముఖత చూపటం వల్ల ఇట్లాంటి ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి 5,000, 3,000, 4,000 ఉద్యోగాలు వస్తే సుమారు 8 లక్షల మంది పోటీ పడతారు నిరుద్యోగులు. కాబట్టి నిరుద్యోగులతో భర్తీ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కూడా పార్టీ తరఫున వినతిపత్రం ఇచ్చినాం. కాబట్టి మీకు అన్యాయం చేయాలని కాదు. మైపాల్ యాదవ్ గారు చాలాసేపటి నుంచి లైన్ లో ఉన్నారు. మైపాల్ యాదవ్ గారు చెప్పండి. అయితే మానవతరాయన్న కానీ ప్రభుత్వానికి ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నాండి. ఒకటి తీరని అన్యాయం చేసింది గవర్నమెంట్ వచ్చినాక ఏంటంటే ఈబీసీ రిజర్వేషన్ 10% ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి? దాని గురించి ఇప్పటిదాకా ఒక మంత్రి గాని ముఖ్యమంత్రి గాని
పేదవాడ నోట్ల మట్టి కొట్టినట్టు కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఈబీసీ రిజర్వేషన్ ఒక 2%, 3, 4, 5 ఇస్తారు. 10% ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఒక్కటి చెప్పాలి. అది పోయిన గవర్నమెంట్ చేసింది, అది పోయిన గవర్నమెంట్ పాత ప్రభుత్వం చేసింది, అది మనం చేసేది కాదు. చట్టం చేశారు, జీవో తెచ్చారు, మనం చేసేది కాదు. మహిపాల్ యాదవ్ గారు, మీరు కొట్లాడొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్య పందాలో పోరాటాలు చేసుకోవచ్చు, సాధించుకోవచ్చు, దాన్ని మేము కాదనం. కాకపోతే కేసు అంటారు. మీరు రిజర్వేషన్ 10% ఇవ్వడానికి సమర్థిస్తారా, తగ్గించమని అడుగుతారా? క్లియర్. అసలు మేము మొత్తం ఎవరు ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ వాటా ఇవ్వాలంటాడు మా రాహుల్ గాంధీ గారు. ఇవాళ చూడండి, మా పార్టీ అధ్యక్షులు గాని అత్యధికులు కుటుంబ సర్వే ప్రకారం కూడా చూస్తే మరి దాని ప్రకారం ఎక్కువనే ఉన్నారు కదా ఓసీలు. 10% కంటే ఎక్కువనే ఉన్నారు, 17% ఎంత ఉన్నట్టున్నారు. అవును, 50% ఉన్నారు కదా. బీసీలు 50% పైన 60 ఉన్నారు కదా. మరి అవును, ఫస్ట్ మహిపాల్ గారు మనకు అనుకున్న దాన్ని సాధించుకున్న తర్వాత మిగతా 10% గురించి దాని గురించి 42% పంపించారు కదా. 50 ఇవ్వచ్చు కదా. ఓకే, ఇప్పుడు అంటే పేదరికం అనేది ఓసీల కన్నా బీసీలలోనే ఎక్కువ. నేనేమంటే మహిపాల్ యాదవ్ గారు, అసలు ఖాళీలు ఉంటాయి కదా, ఈ 10 ఇన్ని శాతాల గురించి కొట్లాడేది ఫిలప్ చేస్తే కదా ఓబీసీ. ఇప్పుడు నోటిఫికేషన్ ఉంటాయి కదా, ఇవన్నీ కొట్లాడేది. మొన్న టీచర్ జాబ్ లో ఈబీసీ కింద ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీలకు జాబులు వచ్చినాయి. రిజర్వేషన్ ఉంది, మనం ఏం చేద్దాం? చట్టబద్ధంగా ఉంది, అది అక్రమంగా దొడ్డిదారులు ఇస్తే చెప్పండి, మీరు తీసేస్తారు. తీసేయాలంటే ఇప్పుడు ప్రజాస్వామ్య పంతాలు మెజారిటీ ప్రజలు అడగాలి, కొట్లాడాలి. అది నా చేతులు లేదు, ఎవరి చేతులు లేదు. అది ఇవ్వాలంటే మేజీటంగా పోరాటాలు ఉండాలా, దాని మీద డిమాండ్ ఉండాలి, దాన్ని బట్టి ఉంటది. ప్రత్యూష గారు ఏదో మాట్లాడుతున్నారు. ప్రత్యూష గారు ఎస్ ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. ప్రత్యూష గారు మీరు కూడా అడగండి. ఈవెన్ గ్రూప్ 1 లో కూడా చాలా లాస్ జరిగిందన్న. నాట్ ఓన్లీ మీరు ఇందాక చెప్తున్నారు కదా టీచర్ అనేసి, అది కూడా లాస్ జరిగింది. సో నా ప్రైమరీ డిమాండ్ ఏంటంటే సార్, ఈ 2 lakh జాబ్ నోటిఫికేషన్స్ మీరు ఇస్తే మేము ఈ ధర్నాలు చేయము, రాస్తారు ఒకరు చేయము. ఇందాక అన్నారు కదా మీకు జాబ్లు వస్తాయా అసలు ఇట్లా బయట తిరుగుతుంటే, అంటే వీఆర్ ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు సార్. వీఆర్ రియల్లీ ఎలిజిబుల్ కాబట్టి మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. నేనే అమ్మా, మీరు ఎలిజిబుల్ అని అర్హత సాధించాలని కోరుతాను. నేను దీవిస్తున్నా. ప్రత్యూష గ్రూప్ 1, గ్రూప్ 2 సాధించాలా? శాపం కాదు. ఎవరైతే రాజకీయాలు మాట్లాడే శాపం పెడతాం, రాజకీయాలు మాట్లాడితే శాపం పెడతాం. రాజకీయాలు అనవసరమైన విషయాలు తగలబెడతా, కూలగొడతా, తగలబెడతా అంటే మాత్రం మేము కూడా అట్లా స్పందిస్తాం. ఓకే. విఠల్ గారు ఈ డిబేట్ లలో టీనా దాబి, ఇప్పుడు సివిల్స్ కానివ్వండి, ఎక్కడైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం టీనా దాబి అనమ్మ ఎక్కడ నష్టపోయిందంటే, ఆమె మధ్యప్రదేశ్ లో పుట్టింది, 22 సంవత్సరాలకే ఐఏఎస్ సివిల్ సాధించింది. అది అత్యున్నతమైన ప్రతిభావంతురాలు. ఆమె ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ వాడుకోవటం వల్ల ఆమె మెయిన్స్ లో సొంత రాష్ట్రానికి రాలేకపోయింది. మెయిన్స్ ఒక్కటే రిజర్వేషన్ ఉపయోగించుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆమె రాజస్థాన్ లో 2017లో అసిస్టెంట్ కలెక్టర్ గా జాయిన్ అయింది. కాబట్టి ఇక్కడ 29కి దానికి లింక్ ఉన్నది. సుప్రీంకోర్టు ఏదైనా కోర్టు తీర్పును మనం గౌరవించాలి. తర్వాత రిజర్వేషన్ మన హక్కు కదా. అమ్మాయి రిజర్వేషన్ ఎవరికి తక్కువ అని చెప్పమ్మా. ఇప్పుడు ఓపెన్ లో ఎస్టీలు రాలేదా, ఎస్సీలు రాలేదా, బీసీలు రాలేదా? ఎవరైనా కోర్టు మాట్లాడుకోవాలి. కోర్టు నీకు రాలేదని కాదు, న్యాయబద్ధంగా ఉందా, చట్టబద్ధంగా ఉందా, రిజర్వేషన్ వర్గాల వల్ల న్యాయం జరుగుతుందో చూసుకోవాలి. అంతేగాని వితండవాదం వాదిస్తే ప్రయోజనం లేదు. మీరు చక్కగా చదువుకోండి, మీరు చక్కగా చదువుకోండి, విజేత కాండి. 560 అదేగా నేను చెప్పింది. ఇప్పుడు వారు ఏం మధ్యప్రదేశ్ కేటర్కి వచ్చిందంట, అట్లా కాదు. ఒకసారి వాడుకుంటే ఇంకోసారి అవకాశం లేకుండా పోయింది. అది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జి ఒకసారి చెప్పింది. సురేష్ యాదవ్ ఓయూజేఏసీ నేత లైన్ లో ఉన్నారు. సురేష్ యాదవ్ గారు డిఎఫ్ గురించి ఒక్క నిమిషం. సురేష్ యాదవ్ గారు ఉన్నారు, ఓయూజేఏసీ నేత. సార్ నమస్కారం సార్. ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళకి నమస్కారం. పెద్దలందరికీ. ఇప్పుడు ఉద్యోగ విషయంలో కాంగ్రెస్ నేతలు ఉద్యోగం అనేది దేని అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. ఉద్యోగ ప్రకటన ఇచ్చి ఫిల్ చేసి దాన్ని ఉద్యోగం అంటారా, లేకపోతే గతంలో ఉద్యోగాలు వచ్చినటువంటి నియామక పత్రాలు అందజేసి అవే మళ్ళీ ఈయన నియామక పత్రం అందజేసినటువంటి వాటిని ఉద్యోగం అందం అనేది ఫస్ట్ స్పష్టంగా తెలియజేయాలి. రెండోది, అసలు ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నదా ఏంది? ఖర్గే గారు వస్తే ప్రతిపక్ష నేతలందరినీ అరెస్ట్ చేయాలన్నా, విద్యార్థులందరినీ అరెస్ట్ చేయాలన్నా, పెట్టి మొత్తం 4.5 కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ మినహాయిస్తే
మిగతా వాళ్ళందరినీ జైళ్ళలో తోలినట్టు తోలి ఇళ్లలో తోలి లాక్లేయాలి అయ్యాలా? ఎవరి కోసం ఖర్గే గారు వచ్చేది ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం నిరుద్యోగులు అరెస్ట్ చేస్తారు? ఒక ఆడపిల్లని తీసుకుపోయి అస్మాన్ ఆడపిల్లని తీసుకుపోయి తల్లిదండ్రులు లేని ఆడపిల్లని తీసుకుపోయి నైట్ ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు పోయి తీసుకొచ్చి ఇప్పటి వరకు బయటికి పంపట్లేరు. కాంగ్రెస్ నేతలు ఒకప్పుడు ఏమని చెప్పారు, బానిస తెలంగాణ అయింది, ఇది ఒక కుటుంబ తెలంగాణ అని చాలా వర్డ్స్ మాట్లాడారు కదా. మీదే తెలంగాణ ఇది మీది కాదు, ఇది బానిస తెలంగాణ కాదా? ఒక స్వేచ్ఛ లేని తెలంగాణ కాదా? ఎందుకు ఇట్లా చేస్తారు? ఉద్యోగ విషయంలో స్పష్టత లేదు. మొన్న భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నిసార్లు 30,000 ఉద్యోగాలు ఇస్తున్నాం, 30,000 త్వరలో అని ఇప్పటికీ 6 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చిండు భట్టి విక్రమార్క ఒక ఉప ముఖ్యమంత్రి గారు. అంటే మీకు ఒక స్పష్టత లేదు, మీకు ఒక పాలన చేత కాదు. కేసీఆర్ ని పదే తిట్టినటువంటి మీరు ఏం చేస్తారు? గుడిగుర పనులు తోముతురా? అరే మీరు ఇప్పటి వరకు 11,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ జీవో 29 బాధితుల్ని ఇచ్చేయలేదు. 46 బాధితుల సమస్య తీర్చలేదు. మీరు ఏం చేస్తారు? ఇక ఒక విద్యా విధానం మీద స్పష్టత ఉన్నదా? ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? మీకు స్పష్టత లేని ఉద్యోగ నియామకాలు లేవు, మీకు చేత కాదు, పాలన చేత కాదు అని చెప్పేస్తే అయిపోతుంది ఇదంతా. కానీ పదే రచ్చగొట్టి ఎవరో పిలుపునిస్తే ఎవరినో అరెస్ట్ చేసుకొచ్చుకోవడం, లేకపోతే ఖర్గే గారు ఉన్నారు కాబట్టి ఖర్గే గారి రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షాలు అనేటి వాడు గొంతు లేవద్దని చెప్పేసి భారీ గేట్లు పెట్టుకుని ఇండ్లలో ఆడపిల్లని అందులో కూర్చున్న మన ఆ తల్లిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఏం స్వేచ్ఛ ఇది? బాగా స్వేచ్ఛ. ఒకవైపు తెలంగాణలో రాజ్యాంగం అమలు కావట్లేదు, ఇండియాలో రాజ్యాంగం అమలు కావట్లేదు, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు అని చెప్తారు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యాంగం అమలవుతుంది, గాంధీ భవన్ రాజ్యాంగం అమలవుతుంది, రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యాంగం అమలు చేయడానికి కోసమేనా మీరు ప్రజాపాలన సురేష్ యాదవ్ గారు ఇప్పుడు మీరు సూటిగా ప్రభుత్వానికి 1-2 సూచనలు ఏమన్నా చేయదలుచుకున్నారు? ప్లస్ కంపారిటివ్లీ ఆ ప్రభుత్వం మీద మీరు ఫైట్ చేశారు, ఈ ప్రభుత్వం మీద కూడా ఫైట్ చేస్తున్నారు. రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తుంది? గుడ్డి కంటే మెల్ల నయం కేసీఆర్ గవర్నమెంట్ నయం అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే నేను మానవతరాయను ఎన్నోసార్లు ఓయో ఉద్యమాలు చేసినాం, ఆయనకు కూడా తెలుసు. సరే ఆయన బయటికి చెప్పకపోవచ్చు. కానీ రెండో విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ విద్యార్థులతో మీరు కనీసం చర్చలు చేయాలి. అసలు మీకు బారికేట్లు ఎందుకు పెట్టుకుంటారు, సంఖ్యలు ఎందుకు పెట్టుకుంటారు, పోలీసు వాళ్ళని మధ్యన ఎందుకు పెట్టుకుంటారు? మీరు ప్రజాపాలన కదా. ఈ నోటిఫికేషన్ లో గీది ఉంది, 29 జీవో వల్ల గిది అవుతుంది, 46 వల్ల బాధితుల వల్ల గిది అవుతుంది. ఎలక్షన్ లో వీళ్ళందరినీ మీరే కదా రెచ్చగొట్టింది. ఈ ఎలక్షన్ లో కేసీఆర్ గద్దె దింపడం కోసం మీరే కదా టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి రోజు సార్ ఇది కేసీఆర్ గవర్నమెంట్ లో నేనే సాక్షి, నేనే పిలుపునిచ్చిన దానికి మానవతరాయన్న రాలేదనుకుంటే నాకు తెలిసి అద్దంకి దయాకర్, కోదండరాం ఎవరు పిలిచారు మిమ్మల్ని? అయినా కూడా మీరు వచ్చి రెట్టగొట్టారు కదా. బస్సు యాత్ర ఎందుకు చేపించారు విద్యార్థులతో? సో వాళ్ళతో కూర్చొని ఈ నోటిఫికేషన్ పలానా రోజు వస్తుంది, డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది, ఇన్ని నోటిఫికేషన్ ఉద్యోగాలు మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక స్పష్టత ఇవ్వాలి కదా ఉద్యోగులకు. నీది ఏడమైంది? ఇప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పోయినాయి? మీ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అయిందా? మీరు ఇప్పటికీ స్పష్టంగా ఇచ్చింది 11,000 ఉద్యోగాలే. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళని పిలిచి నియామక పత్రాలు అందజేసి మేము ఇచ్చిన సంఖ్యలు గుర్తుకోవడం కరెక్ట్ కాదంటున్నా. ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇదే పాయింట్ చర్చ కంక్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. మంచికి 1 నిమిషం మాత్రమే అందరికీ అవకాశం. ముందుగా అశోక్ సార్ లేరు కదా? ఎస్ మన రవికుమార్ గారు. ఎస్ 1 minute సార్. నేను ఏమంటున్నా అంటే మా డిమాండ్ ఫైనల్ గా ప్రభుత్వానికి నేనేం చెప్పదలుచుకున్నా అంటే తప్పకుండా మీ బాధ్యతగా మీరు ఇచ్చిన హామీగా 2 లక్షల ఉద్యోగాలు వేయాల్సిందే. అది మీ బాధ్యత. అక్కడ మీ లోపం ఉంది, ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అందరి మీద అక్కడ బీఆర్ఎస్ మిన్నో బీజేపీ మిన్నో నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొచ్చేసి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్తున్నారు. ఇంతకుముందు విఠలన్ అన్నట్లు కేరళ లాంటి పిఎస్సీ కావాలి మాకు. కేరళ లాంటి పిఎస్సీ అయితేనే మాకు అక్కడ చూడండి, ఇక్కడ ప్రక్షాళన ఏం చేయలేదు. మాకు ప్రక్షాళన అంటే ఏంటి? ఒక బోర్డుని తీసి ఇంకో బోర్డుని పెట్టడం కాదు. ప్రక్షాళన అంటే ఏంటి? దాదాపు ఫుల్ బాడీని నియమించాలి. ఫుల్ బాడీ అంటే ఏంటి? రెగ్యులరైజ్డ్ ఉన్న రెగ్యులరైజ్ ఉద్యోగులను నియమించాలి. కేరళలో ఎట్లుంది. ఇంకొకటి 3వ పాయింట్ ఏంటంటే అన్నకు తెలియాల్సింది ఏంటంటే టీనాదాబ్ విషయం చెప్పిండు. డ్యాఫ్ అనేది ఎట్లా అప్లై చేస్తారో మీకు తెలుసు అని నేను అనుకుంటా. డ్యాఫ్ లో మెయిన్స్ ఎట్లా అప్లై చేస్తారు, ఇంటర్వ్యూలో ఎట్లా అప్లై చేస్తారని దాన్ని బట్టి క్యాడర్కి అలొకేషన్ ఉంటుంది. దాని గురించి నేను వెళ్ళదలుచుకోలేదు. దాని గురించి మీరు వివరణ ఇస్తారని నేను అనుకుంటున్నా.
మా డిమాండ్ ఇంకొక చిన్న ఏంటంటే మీరు అనుకుంటున్నారు మేము ఇక్కడ సెక్రటరియట్ కాడికి ముట్టడించి గమ్ము ఉంటాం అనుకుంటున్నారు. ఒకవేళ మేము బరాబర్ అడుగుతాం, ఎందుకంటే మా హక్కు నిరుద్యోగులుగా మా హక్కు బరాబర్ అడుగుతాం. మీరేమంటున్నారు మేము ఆ మెట్లెక్కరాదు ఈ మెట్ల, ఒకప్పుడు గాంధీ భవన్ మెట్లెక్కినప్పుడు మేము నిరుద్యోగులం అవుతాము, ఇప్పుడు వేరే భవన్ మెట్లెక్కినప్పుడు మేము ఎందుకు నిరుద్యోగులం కాదు? అదే ఎప్పుడైనా సద్వినియోగం చేసుకుంటారు. సద్వినియోగం కాదు, మేము రాజకీయాలతో సంబంధాలు లేదు, రాజకీయాలతో మనకు ఇంకా కాంగ్రెస్ పార్టీతోనే సంబంధాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ పక్కన పెట్టండి, కానీ ఒకటి కాంగ్రెస్ ఉన్నాయి సెక్రటరీ ముట్టడి అన్నారు. అంటే ఉద్యోగాలు వద్దని అంటున్నారని చెప్పండి రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో అంటున్నారు కదా. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీకు చెప్తున్నప్పుడు ఇలా సెక్రటరీ ముట్టడి ఎందుకు మీకు తెలియదా? ఎందుకు ఆ సెక్రటరీ చుట్టూ అంతమంది పోలీసులు మోహరించారు? మీరు ఒకటి చెప్తున్నా మానవరాయన, మీకైతే ఏదైతే మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పారో సర్వరోగ నివారణకి జన తెలుసు అయినట్టు మాకు కూడా అన్ని సమాసాలకు పెద్ద ఏదంటే జాబ్ క్యాలెండరే. అది కూడా మీరు ప్రవేశపెట్టిన, అది కూడా ఇచ్చే నోటిఫికేషన్ కూడా లీగల్ ఏం లేకుండా, అంటే ఇచ్చే జీవోలు కారణం కాకూడదు, అంటే ఒకరి అర్హత కోల్పోకుండా మంచిగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను. కాబట్టి మాకేదో రాజకీయాల ఉద్దేశం ఉన్నట్టు, మాకేదో జాబులు అన్నట్టు కాదన్నా, మీరు పుట్టుక నుంచి రాజకీయ నాయకులు, మీకు ఇప్పుడు దాకా ఎమ్మెల్సీ కాలేదు, ఎమ్మెల్యే కాలేదు, మీరు మాట్లాడడం తప్పది. ఏది వచ్చినా ఉద్యోగాలు చేస్తున్నారు, మేము రాజకీయాల్లోకి వచ్చినాం. ఇంకోటి నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, గవర్నమెంట్ నిరుద్యోగ వృత్తి అన్నారు. 18 నెలలు దాటిపోయింది, మాకు 74,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి రావాల్సింది. ఆ వృత్తి ఇప్పిస్తే హ్యాపీగా చదువుకుంటాం. జాబ్ క్యాలెండర్ అనేది మీరు కేరళ జాబ్ క్యాలెండర్ ఆగస్ట్ లో తెస్తామన్నారు. నాకు ఒక నిమిషం ఇచ్చారు కదా, తర్వాత మీరు మాట్లాడండి. కానీ కేరళ నమూనాని ఇతర రాష్ట్రాల నమూనాని ఆధారంగానే జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చాను. రాష్ట్ర వ్యాప్తంగా జియో న్యూస్ చూస్తున్న నిరుద్యోగులారా, త్వరలోనే ఎటువంటి లోపాలు లేకుండా, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా, లోపాలు లేకుండా మీకు 32,000 ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటే ఎస్ఐ ఎట్లా వస్తుంది, కానిస్టేబుల్ అంటే అన్ని అందులో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇవ్వడానికి కసరత్తు చేస్తుంది. మీరు పుస్తకాలు, లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని చదవండి. నా అనుభవంలో చదివిన వాడెవరు కూడా చెడిపోలేదు. దయచేసి ఐఏఎస్ సివిల్స్ చదివితే గ్రూప్ 1 అయ్యారు, గ్రూప్ 1 చదివితే గ్రూప్ 2 అయ్యారు, గ్రూప్ 2 చదివితే కనీసం టీచర్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగం. ఇప్పుడు మీరు కూడా చదవకుండా మీరు వాట్సాప్ లో వీటిలో తలకాయ పెట్టి ఎప్పుడు తొంగి చూస్తే మీకు ఏ ఉద్యోగాలు రావు. ఎందుకంటే ఆ విధంగా చదివిన వాళ్ళు ఇలా హైదరాబాద్ లో నాతో చదివిన వాళ్ళు అంటే పీజీ చదవచ్చు, నా క్లాస్మేట్లు తపస్సులో చదివిన వాళ్ళు ఇలా ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు. కాబట్టి నేను చెప్తాను, ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు టీజీపీఎస్సీ కోఆర్డినేషన్ తోటి, టీజీపీఎస్సీ అతిపెద్ద దొంగ. అంటే సమస్య అన్ని ఉద్యోగాలు రావు, పోలీసు డిఎస్సీ ఇవన్నీ రావు కదా, ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ గ్రూప్ 3 కదా. టీజీపీఎస్సీ అనేది అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. కలుస్తారేమో అంత డెమోక్రసీ. బుర్రా వెంకటేశం గారు ఫోన్ చేస్తే జైల్లో వేపిస్తా అని చెప్తున్నాడు. ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు చేసినా జైల్లో వేపిస్తా అని చెప్తున్నాడు. ఆయన ఒక బడుగు బలగిన వర్గం. ఈసారి మంచి వాళ్ళని సెలెక్ట్ ఈసారి నేను మెంబర్స్ ఈసారి బుర్రా వెంకటేశ్వర గారు, తర్వాత పాల్వాయి రజనీ గారు చాలా మంచి మెంబర్స్ సెలెక్ట్ చేశారు అనుకున్నాను. ఎవరు పడితే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, సంబంధాలు పెట్టకుండా ఆ విధంగా కఠినంగా మాట్లాడి ఉంటారు. ఆయన టీజీపీఎస్సీ సంబంధించిన విషయంలో మహేష్ కుమార్ గౌడ్ లాంటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడడం తప్పు. ముఖ్యమంత్రులు వాళ్ళకి స్వేచ్ఛ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇచ్చినప్పుడు ఇంతవరకు టీజీపీఎస్సీ 3 మంత్రులు మారిర్రు, 2 సీఎంలు వేరు, 3 చైర్మన్లు వేరు. నిరుద్యోగులతోటి చర్చలు జరపడానికి టీజీపీఎస్సీ ఎందుకు భయపడుతుంది? ఇక్కడనే లోపం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. తెలంగాణ 60 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే ఏ ఆర్మీ, పోలీసులు తట్టుకోలేరు. దయచేసి నిరుద్యోగుల ఉసురు తీసుకోకండి, చర్చలు జరపండి. ఇలా మానవతరాయో నేనో మనం కాదు, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. విద్యాశాఖ మంత్రిని ఇమీడియట్ గా డిమాండ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రిని నియమించుకునే ఆయన ఎందుకు అపాయింట్మెంట్ చేయాలండి? 18 నెలలు అయితే విద్యాశాఖ మంత్రి అయితే రేవంత్ రెడ్డి మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు
రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సమస్య పరిష్కారానికి ఈ సమస్య గవర్నమెంట్ తీసుకుంటుంది. గత ప్రభుత్వం అందుకే భరత్ గారు ఈ సమస్య పరిష్కారానికి పరిష్కారానికి ముఖ్యమంత్రి గారి దగ్గరే మంత్రదండం ఉంది. మానవతారాయణ నువ్వు నేను మనకి రేవంత్ అన్న ఎప్పటి నుంచో పరిచయము. ఇమీడియట్ గా మేము పౌర సమాజం నుంచి వారధిలాగా పనిచేస్తాము. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి ఉన్న విషయాన్ని చెప్పి భరోసా కల్పించాల్సిన బాధ్యత. ఒకసారి ప్రత్యూష గారు ఏ సందర్భ సమయం ఇవ్వాలి గారు. ప్రత్యూష గారు సార్ నాకు ఒక ఓన్లీ ఫ్యూ డిమాండ్స్ ఉన్నాయి సార్. ఒకటి జియో 55 ప్రకారం జాబులు వేయండి సార్. అండ్ ఇంకొకటి జియో 46 గురించి కూడా ఆలోచించండి. అండ్ జీపీఓ వాళ్ళు కూడా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు పర్సనల్ గా, సో వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించండి. అండ్ ఇంకొకటి సార్, గ్రూప్ 1 లో అంటే ఎట్లయితే యూపీఎస్సీ ఒక క్యాలెండర్ మాకు ఇస్తుందో అట్లనే మీరు గ్రూప్ 1 విషయంలో కూడా ఒక క్యాలెండర్ ఇస్తే మేము చదువుకుంటాము, ఎందుకంటే చాలా మంది ఏజ్లు అయిపోతున్నాయి కాబట్టి. ఇంకొకటి సార్, ఈ రోజు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి మాకు యాక్సెస్ కావాలి. ఎందుకంటే సార్ వరకు మాకు యాక్సెస్ లేకపోవడం వల్ల మేమేం చెప్పలేకపోతున్నాము, మా సమస్యలను తీరట్లేదు. అండ్ ఇంకొకటి సార్, మెయిన్ థింగ్, టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ పర్సనల్ ఉంటది సార్. మేము ఎప్పుడైనా వెళ్ళి కలుద్దాం అనుకున్నా పోలీస్ పర్సనల్ ఉంటది. ఆ బ్యారికేడ్స్ అనేది తీసేసి సో మాకు అలో అంటే మమ్మల్ని అలో చేస్తే రిసెప్షన్ దాకా చేస్తారేమో కదా, అలో రిసెప్షన్ వరకు చేస్తారేమో కదా, చేస్తారు అంటే లేదు సార్, సాయంత్రం 3 గంటల నుంచి అడుగు ఎవరైనా వింతలేయచ్చు సార్. ఇంతకు ముందు ఈ సలహా ఒకటి బాగుందంటే బుర్రా వెంకటేశ్వర గారికి, తర్వాత పాల్వాయి రజనీ గారు ఉన్నారు, ఇంకా మెంబర్స్ అంటే నాకు వాళ్ళిద్దరు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ గ్రీవెన్స్ సెల్ ఒకటి పెట్టి అభ్యర్థుల్ని ఒక టైం అంటే మీ పని మీకు ఉంటుంది, రోజు ఒక 2-3 అవర్స్ మరి కలిసే విధానం ఉందో లేదో ఐ డోంట్ నో. కలిస్తే గనక చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే అట్లీస్ట్ యాక్సెస్ అది అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 మిగతా వాటికి సంబంధించి. భరత్ గారు ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెన్షియల్ ఇష్యూ అయింది. ఇట్లా ఎవరైనా అభ్యర్థులు నేరుగా సంప్రదింపులు జరిగితే దాన్ని పెడదాలు పోతారు కాబట్టి అక్కడ అధికారులు రిసెప్షన్ లో తీసుకుంటారు, అధికారికంగా రాతపూర్వకంగా చేస్తారు. కానీ ప్రతిసారి ఆడ కూర్చొని మెంబర్స్ వచ్చి వాళ్ళ సంప్రదింపులు అనేది జరిగితే ఒకసారి వచ్చిన మెంబరు ఒకటేసారి వచ్చిన వ్యక్తి పదే వస్తే ఇవ్వద్దు. దే కెన్ టేక్ దర్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ కదా. ఒకసారి గ్రీవెన్స్ తీసుకున్న తర్వాత దాన్ని స్ట్రెంథన్ చేయాలి. అదైతే రిక్వెస్ట్ అండి. బుర్రా వెంకటేశ్వర గారు బహుశా ఈ చర్చ చూస్తుంటే కనుక గ్రీవెన్స్ సెల్ ఉంటే మోస్ట్లీ అభ్యర్థి కన్విన్స్ అయిపోతాడు. కన్విన్స్ అయితే అట్లీస్ట్ మా ఆర్గ్యుమెంట్ విన్నారు, వాదన విన్నారు అన్నది అవుతుంది. ఎస్ ప్రత్యూష గారు. ఎస్ సార్, ఇంకొకటి యూత్ డిక్లరేషన్ సార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఈ యూత్ డిక్లరేషన్ గురించి కూడా ఆలోచించండి సార్. అండ్ ఏవైతే ప్రియాంక గాంధీ వచ్చి చెప్పారో వాటి గురించి కూడా, అంటే మా నిరుద్యోగులకు సంబంధించి ఈ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను చెప్తున్నా, ఏ రాజకీయ మీరు నిరుద్యోగులారా నేను చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీ నమ్మకండి, లేదా కాంగ్రెస్ పార్టీ నమ్మండి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ నమ్మద్దు, బీజేపీ నమ్మద్దు. ఈ మేనిఫెస్టోలు 4 తర్వాత అంటే నేను చెప్తున్నా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తారని ఇక్కడ అన్నారు. పాత లెక్కలు ఏ పార్టీ నమ్మద్దు అంటారు. నేనైతే నిరుద్యోగులారా మీరు భవిష్యత్తులో కూడా ఏ పార్టీ నమ్మొద్దు. ఎందుకంటే ఒకటి చెప్తారా, ఒక్క నిమిషం క్లియర్ గా, నిరుద్యోగులారా ఏ రాజకీయ పార్టీ నమ్మొద్దు. ప్రభుత్వ రంగంలోనే 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఖచ్చితంగా నమ్మొద్దు. మేము ప్రైవేట్ రంగంలో చేస్తాం, ప్రభుత్వ రంగంలో చేస్తాం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి చేస్తామంటే నమ్మండి. ఈ 2 లక్షల 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లేదు. ఇది అప్పుల రాష్ట్రం అయిపోయింది. జీతాలేమో పిఆర్సీలు దానివల్ల చాలా భారం అయిపోయింది. సో నిరుద్యోగులారా క్లియర్ మెసేజ్. నేను ఎన్నో గవర్నమెంట్ చూసిన వ్యక్తిగా చెప్తున్నా, మిమ్మల్ని ఎందుకంటే నిరుద్యోగుల సంఖ్యలో లక్షల్లో ఉన్నాయి, వీళ్ళు జాబులు ఇచ్చేవి 100ల సంఖ్యలో ఉన్నాయి. సో ఎవ్వరూ సాటిస్ఫై చేయలేరు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం కాదు, నేను చెప్తున్నా 5 సంవత్సరాల్లో కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేరు. పాత 20 అంటే నేను ఒప్పుకోను. పాత 20 వాళ్ళ 5 ఏళ్లలో కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేరు. చూస్తూ ఉండండి. చూస్తే
చెప్తా. ఇదే కాదు, నెక్స్ట్ రేపు బీఆర్ఎస్ వస్తే బీజేపీ వస్తాయి, వచ్చి మేము 2 లక్షలు కాదు 3 లక్షలు చేస్తామంటారు. మీరు నిరుద్యోగులారా, ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు, ఒక్క నిమిషం, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు పోల్ చెప్పండి ఎంత నిరుద్యోగ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిన భావిస్తున్నారంటే అవును 91% అంతే. 523 మంది గ్రూప్ వన్ లో స్క్రీన్ చూడండి. నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని భావిస్తున్నారు. అవును, ఎంత శాతం చూడండి. 91%. 2 లక్షల ఖాళీగా ఉన్నాయి. ఇందులో అందరూ కళ్ళు కాదు, రేపు మైపాల్ గారు ఈ 32,000 ఉద్యోగాలు భర్తీ చేసిన మీరిచ్చిన ఇప్పుడు కూడా చెప్తే మీకు మీకు క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ చెప్పలేదు. నేను ప్రిలిమ్స్ కు మెయిన్స్ హాల్ టికెట్లు చేంజ్ చేస్తారా? జూనియర్ సివిల్ జడ్జి మైపాల్ గారు 2 హాల్ టికెట్లు ఉంటాయి. మాట్లాడండి మైపాల్ గారు. మైపాల్ గారు చెప్పండి. కంక్లూడ్ చేస్తున్నా ఒక 1 minute. 1 minute లో కంక్లూడ్ చేయాలి. ఎస్. అయితే డబ్బులు లేవు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటారు కదా. చాలా మంది భూస్వాములకు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చినట్టు వీళ్ళు కూడా రైతు భరోసా ఇస్తున్నారు. దయచేసి దాన్ని 5-6 ఎకరాలు కట్ చేసి ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు కదా, అంత లోపన్న కనీసం పేద నిరుద్యోగులకు నిరుద్యోగ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా పోటీ పరీక్షల పుస్తకాలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉన్నారు. అదే విధంగా రైతు భరోసా కాదు, ఫ్రీ బస్సు ఫస్ట్ బంద్ చేయండి. ఫ్రీ బస్సు బంద్ చేయండి, చాలా పైసలు పడతాయి. ఆ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ బంద్ చేయండి. థ్యాంక్ యూ. 5 లక్షల మందిలో కూడా సివిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు ఉద్యోగం. మార్పు కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అర్ధరాత్రి తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను అన్యాయంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. అండ్ ఒక్క నిమిషం, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? అక్కడ ఏజ్ అయిపోతుంది కాబట్టి ఏజ్ పరిమితి కూడా పెంచుతున్నారు కదా, దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ. అర్ధరాత్రి ఆడపిల్లలను అరెస్ట్ చేశారంటే వాళ్ళు కొంచెం ఈ మధ్య మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి, ఒక నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మాకు దప్పలేదు, ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఎవరికి దప్పదు కాబట్టి అదేం నేరం కాదు, అదేం ఘోరం కాదు. దయచేసి సమస్యలపై పోరాటం చేస్తే మేము స్పందిస్తున్నాం తప్ప బంధించట్లేదు. అదుపులోకి తీసుకుంటున్నారు, అరెస్ట్ జైల్లో పెట్టట్ల వాళ్ళు ఎవరినైనా అదుపులోకి తీసుకుంటారు కాబట్టి అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆడపిల్లల దగ్గరికి ఇంటికి వస్తే ఆడపిల్లల దగ్గరకు ఆడ పోలీసులే వస్తారు. అసెంబ్లీ ముట్టడికో లేకుండా సెక్రటరీ ముట్టడికో పిలిపించినప్పుడు శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసులు ఆ విధంగా డిపార్ట్మెంట్ మమ్మల్ని లేపుకొని 5-6 రోజులు మమ్మల్ని గడపనీళ్ళ బయట కాబట్టి సరే ఏది ఏమైనప్పుడు కూడా మేము చెప్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ విఠల్ గారు, ఇంద్రానాయక్ గారు, రవికుమార్ గారు, అదేవిధంగా మానవతారాయ్ గారు, ప్రత్యూష గారు, మైపాల్ యాదవ్ గారు, అశోక్ గారు, మొత్తానికి 2-3 సూచనలు ప్రభుత్వానికి. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్, ఐ డోంట్ నో, దాన్ని కొంచెం ప్రచారం చేయండి. ముఖ్యంగా టీజీపీఎస్సీ మీదే మొత్తం ఉద్యోగాలు లేవు, పోలీసులు, డిఎస్సీ ఇవన్నీ టీజీపీఎస్సీ కిందకి రావు. తర్వాత జాబ్ క్యాలెండర్ ద్వారా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పాత ఉద్యోగాలనైతే మిగతా నిరుద్యోగులు ఒప్పుకుంటారో లేదో నేనైతే ఒప్పుకోను. అది వాళ్ళ ఉద్యోగాలు. బీఆర్ఎస్ అన్ని ఎగ్జామ్స్ పెట్టిన వాటిని మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మేము భర్తీ చేస్తున్నామంటే నిరుద్యోగులు డోకా చేయండి. మీరు ఆ 2 లక్షల ఉద్యోగాలు అయితే చెప్పారో సంవత్సరం కాదు 5 సంవత్సరాల్లో చేసినా మంచిదే. 5 సంవత్సరాలు చేసినా మంచిదే. రెండోది, నిరుద్యోగులకు మీకు ఒక మెసేజ్, ఈ రాజకీయ పార్టీలు నమ్మకండి. ప్రభుత్వ రంగంలో ఈ లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన ఇక సాధ్యం కాదు. అప్పుడు బతకలేని బడిపంతులు పరిస్థితి ఉండే కాబట్టి, జీతాలు తక్కువ ఉండే కాబట్టి సర్వశిక్ష అభియాన్
పేరుతో డిఎస్సి ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు సమయంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ బడులలో టీచర్లే లేరు. మెయిన్ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? పోలీసులు లేకపోతే టీచర్లు. పోలీసులు భర్తీ చేస్తారు, ఎందుకంటే కావాలి గవర్నెన్స్. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకైనా కావాలి కదా పోలీసులు, విద్యార్థులు ముట్టడి చేసేందుకైనా కావాలి కదా. సో పోలీసులు ఎంత ఉంటారు? మొత్తం 84,000 85,000 పోలీసులు ఉన్నారు. హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళు ఉన్నారు. అవి భర్తీ చేస్తారు. పోలీసులు అవుతాయి. టీచర్స్ కూడా చాలా తక్కువ. ఇక ముందు గురుకులాలు ఇవి ఉంటాయి, అవి కూడా చాలా తక్కువ. ఎందుకంటే ప్రైవేట్ పిల్లలకే స్కూల్ పోతున్నారు కాబట్టి లక్షల సంఖ్యలో కాకుండా ఈ వీళ్ళ మీద ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బీ ఉంది. ఎందుకంటే తెలంగాణలో చాలా తక్కువ ఉంది. బ్యాంక్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, రైల్వే ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి కూడా ఎందుకంటే బీహార్ నుంచి యూపీ నుంచి ఎక్కువ మంది అవుతున్నారు, మన తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే చాలా తక్కువ ఉంటాయి. అది కాకుండా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, కంబైన్డ్ అటువంటి ఉద్యోగాలు కూడా తెలంగాణ అభ్యర్థులు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. వాటిలో కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ ఒకటే కాదు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే కాదు. సాఫ్ట్వేర్ కాకుండా మిగతా వాటిలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చాలా ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్లో చాలా ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. వాటిలో ప్రభుత్వాలు ఉద్యోగాలు క్రియేట్ చేసి మన నిరుద్యోగుల్ని కనుక ఆదుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మెజారిటీ కూడా డిగ్రీ, నార్మల్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఉంటున్నారు కాబట్టి నాట్ ఓన్లీ బీటెక్. బీటెక్లో సివిల్ కానీ మెకానికల్ కానీ మిగతా బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ కానీ వాళ్ళలో కూడా కొంత జాబ్స్ రాని పరిస్థితి ఉంది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి కూడా జాబ్స్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. థ్యాంక్ యూ.